This conference will now be recorded. బేసిక్స్ లో ప్రీరిక్విజిట్స్ లో మనకి ఇప్పటి వరకు ఇఫ్ యూ అబ్జర్వ్ ఈ పర్టికులర్ కాన్సెప్ట్ చెప్తున్నాం ఎగ్జాక్ట్లీ. ఓకే, ఏపీఐస్, వెబ్ సర్వీసెస్, రెస్ట్ అండ్ సోప్. ఎగ్జాక్ట్లీ దీస్ ఆర్ జనరల్ కాన్సెప్ట్స్, బట్ స్టిల్ ఈ ఈ పర్టికులర్ కాన్సెప్ట్స్ ఐడియా ఉండాలండి మనకి. ఎగ్జాక్ట్లీ సి ఆల్రెడీ ఐ టోల్డ్ యూ మనకి ఏంటి మ్యూల్సాఫ్ట్ ఎప్పుడు కూడా ఏపీఐస్ రెస్ట్ ఏపీఐస్ డెవలప్మెంట్ ఎక్కువ అండ్ ఇంటిగ్రేషన్స్ డెవలప్మెంట్ ఎక్కువ. అందుకని కంపల్సరీగా ఆ ఏపీఐస్ అంటే ఏంటి, దాంట్లో రెస్ట్ స్పెసిఫిక్గా ఏంటి, ఓకే. నెక్స్ట్ వెబ్ సర్వీసెస్ అంటే ఏంటి, వెబ్ సర్వీసెస్ని ఏపీఐస్ అనొచ్చా లేదా, లేకపోతే ఏపీఐస్ని వెబ్ సర్వీస్ అనొచ్చా లేదా. ఎగ్జాక్ట్లీ వెబ్ సర్వీసెస్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. మళ్ళీ రెస్ట్ ఉంటుంది, సోప్ ఉంటుంది. మళ్ళీ మనం మ్యూల్సాఫ్ట్ దీంట్లో ఎక్కువ ఏదో వాడతాం. ఎగ్జాక్ట్లీ రైట్, ఫైన్. అండ్ ఈరోజు యాక్చువల్గా డిఫరెంట్ ఎన్వైర్మెంట్స్ ఇన్ ద రియల్ టైం. ఎగ్జాక్ట్లీ అంటే మనకి రియల్ టైం వర్క్ చేసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ డెవ్ అని, ఎస్ఐటి అని, యూఏటిని, ప్రాడ్ అని, ప్రీ ప్రాడ్ అని, డిఆర్ అని, ఇట్లాగా చాలా ఎన్వైర్మెంట్స్ ఉంటాయి. ఈ ఎన్వైర్మెంట్స్ ఎందుకు ఎగ్జాక్ట్లీ రైట్, ఆ ఎన్వైర్మెంట్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్ ఉంటుందండి. ఆ సిగ్నిఫికెన్స్ అదంతా కూడా చెక్ చేద్దాం ఈరోజు. ఓకే ఫైన్. ఏపీఐస్ అంటే ఏంటి, వెబ్ సర్వీసెస్ అంటే ఏంటి, దాంట్లో రెస్ట్ అండ్ సోప్ అంటే ఏంటి, మళ్ళీ రెస్ట్ కి సోప్ కి కంపారిజన్, అండ్ దెన్ డిఫరెంట్ ఎన్వైర్మెంట్స్ ఇన్ real time. Exactly. And if time permits, we'll see the API life cycle also. Okay, API life cycle. Fine. Any idea అండి API అంటే ఏంటి? Before proceeding, already definition మీ ముందే పెట్టాను నేను. Exactly, but still an idea ఉంటే It is ఒకసారి. just a mediator which is used to communicate between two applications. Okay, 2 or more applications, right? 2 or more. Oh, yeah. 2 or more, 2 applications అని చెప్పి ఇక్కడ కూడా నేను 2 అని రాస్తున్నాను, బట్ 2 or more కూడా. ఎగ్జాక్ట్లీ. ఓకే సి సింపుల్ అండి, ఆయన చెప్పినట్టుగా చాలా క్లియర్గా చెప్పేశారు. మనం ఇప్పుడు దాకా ఏం చెప్పుకుంటున్నాం అండి, అసలు ఒక ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ అంటే ఏం చేస్తామని చెప్తున్నాం, ఒక డిఫరెంట్ సిస్టమ్స్ కి మధ్యలో కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసి డేటా ఎక్స్చేంజ్ కి ఉపయోగపడుతుందని చెప్తున్నాం. ఓకే, దాన్ని ఏ విధంగా మనం అచీవ్ చేస్తామంటే ఏపీఐస్ ద్వారా చేస్తాం. వన్ వే టు అచీవ్ దిస్ ఫంక్షనాలిటీ ఇది ఏపీఐ. ఎగ్జాక్ట్లీ. ఇంకొక వే ఏంటి, ఇంటిగ్రేషన్. యాక్చువల్గా ఏపీఐకి ఇంటిగ్రేషన్ కి డిఫరెన్స్ కూడా ఈరోజు చూద్దాం. ఎగ్జాక్ట్లీ. ఓకే సరే, వాట్ ఆర్ ఏపీఐస్? సింపుల్ గా ఫస్ట్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఏపీఐ స్టాండ్స్ ఫర్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. వాట్ ఈస్ దట్? అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఈ పేరు చూస్తేనే మనకి కొన్ని విషయాలు గుర్తొస్తున్నాయి. ఏంటి, అప్లికేషన్ అని ఉంది, ప్రోగ్రామింగ్ అని ఉంది, ఇంటర్ఫేస్ అని ఉంది. అక్కడే దాని అర్థం ఏంది, ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఏ పీస్ ఆఫ్ కోడ్. అంటే పీస్ ఆఫ్ కోడ్ అంటే ఏ స్మాల్ ప్రోగ్రామ్. బేసికల్ కూడా ఏపీఐ ఈజ్ ఏ స్మాల్ ప్రోగ్రామ్ దట్ హెల్ప్స్ 2 or more different systems to communicate and exchange data with each other. ఓకే, ఒక 2 సిస్టమ్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఫ్రంట్ ఎండ్ సిస్టమ్, సారీ ఇది ఒక ఫ్రంట్ ఎండ్ సిస్టమ్ అండి. ఓకేనా, సింపుల్ గా మనకి లెక్క చూడాలంటే ఒక ఫ్రంట్ ఎండ్ సిస్టమ్ ఉంది, ఒక డేటాబేస్ ఉంది, బ్యాక్ ఎండ్ సిస్టమ్. ఇది బ్యాక్ ఎండ్ సిస్టమ్. ఇక్కడ ఒక ఏపీఐ డెవలప్ చేసాం ఈ డేటాబేస్ పైన మనం. అంటే నేను మన ఈజీ అండర్స్టాండింగ్ ఒక ఏపీఐ పెడుతున్నానండి. ఒక ఏపీఐ ఉండదు, చాలా ఏపీఐస్ ఉంటాయి జనరల్గా కూడా. ఓకే ఫైన్. నా ఈ ఫ్రంట్ ఎండ్ నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చింది, ఆ డేటాబేస్లో దానికి సంబంధించిన రెస్పాన్స్ ఉంది. ఇలా కమ్యూనికేట్ చేసుకొని ఈ ఏపీఐ రిక్వెస్ట్ చేసి మళ్ళీ రెస్పాన్స్ వచ్చి, ఫస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఫ్రంట్ ఎండ్ నుంచి రిక్వెస్ట్ వస్తుంది. ఆ తర్వాత ఏపీఐ డేటాబేస్ కి రిక్వెస్ట్ పంపిస్తుంది. ఇది డేటాబేస్ అనుకుందాం. అండ్ దెన్ ఇట్ విల్ సెండ్ ది రెస్పాన్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏమైందండి, ఫ్రంట్ ఎండ్ అనేది ఒక అప్లికేషన్, ఒక సిస్టమ్ అని అనుకోవచ్చు. బ్యాక్ ఎండ్ అనేది ఒక సిస్టమ్, ఒక అప్లికేషన్ అని అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. మధ్యలో ఒక ఏపీఐ ఉంది, ఇది కూడా ఒక పీస్ ఆఫ్ కోడ్. ఎగ్జాక్ట్లీ. అండ్ దెన్
ఇట్ ఈస్ ట్రయింగ్ టు ఎస్టాబ్లిష్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. అండ్ ఈ రిక్వెస్ట్ రెస్పాన్స్ ఏంటండి? ఎక్స్చేంజ్ ఆఫ్ డేటా. ఓకే, రిక్వెస్ట్ అంటే ఏంటి? డేటా పంపిస్తున్నాము. రెస్పాన్స్ అంటే ఏంటి? దానికి సంబంధించిన డేటా మళ్ళీ బ్యాక్ వస్తుంది ఒక రెస్పాన్స్ ఫార్మాట్లో. ఎగ్జాక్ట్లీ దీన్నే ఏపీఐ అంటాం. వెరీ సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే. ఓకే, ఫైన్. నౌ ఎనీ క్వశ్చన్స్ అండి దీంట్లో ఇప్పటివరకు? ఐ విల్ టేక్ ఏ జనరిక్ ఎగ్జాంపుల్ అంటే ప్యూర్ టెక్నికల్ ఎగ్జాంపుల్ తీసుకొని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎగ్జాక్ట్లీ ఏపీఐ. ఎందుకంటే ఇది చాలా క్లియర్గా ఉండాలండి మనకి. ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ఏపీఐ అనగానే ఏపీఐ ఇస్ ఏ పీస్ ఆఫ్ కోడ్. ఎగ్జాక్ట్లీ అలాంటప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏమైనా రాస్తామండి? కాదు, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం, ఒక ఏపీఐ చేస్తాం. నిన్న మీరు అబ్జర్వ్ చేస్తే హలో వరల్డ్ వెల్కమ్ టు మ్యూల్ అప్లికేషన్ రెడీ చేసాం కదండి. ఏం చేసాం? డ్రాగ్ డ్రాప్ చేసాము. అది కూడా ఒక ఏపీఐ, బేసికల్గా రెస్ట్ ఏపీఐ డెవలప్ చేసాం మనం. అది కూడా ఏపీఐ ఏం చేసాం? డ్రాగ్ డ్రాప్ చేసాం, జస్ట్ కాన్ఫిగర్ చేసాం. కాన్ఫిగర్ చేయగానే ఒక ఏపీఐ రెడీ అయిపోయింది. ద సేమ్ వే హియర్ ఆల్సో బ్యాక్గ్రౌండ్లో కోడ్ జనరేట్ అవుతుందండి. ఆ బ్యాక్గ్రౌండ్లో కోడ్ జనరేట్ అయ్యే దాని మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం మరి టూ మచ్గా ఏముండదు అనమాట. ఎగ్జాక్ట్లీ బ్యాక్గ్రౌండ్లో ఏం కోడ్ జనరేట్ అవుద్ది? ఎక్స్ఎంఎల్ కోడ్ జనరేట్ అవుద్ది అనమాట. ఓకే, మనం ఏమి డ్రాగ్ డ్రాప్ చేసినా కూడా ఎక్స్ఎంఎల్ కోడ్ జనరేట్ అవుద్ది బ్యాక్ అండ్. అది నేను చూపిస్తాను మనకి ఒకసారి. వన్స్ వీ ఎంటర్ ఇన్ టు ద మ్యూల్సాఫ్ట్ డెవలప్మెంట్ ఎనీ పాయింట్ స్టూడియోకి వెళ్ళినప్పుడు అప్పుడు ఐ విల్ షో క్లియర్లీ, లైక్ మనం ఇక్కడ డ్రాగ్ డ్రాప్ చేయగానే వెనక బ్యాక్గ్రౌండ్లో ఏం కోడ్ జనరేట్ అవుతుంది అనేది అక్కడ చూడొచ్చు. ఎగ్జాక్ట్లీ రైట్, ఫైన్. నౌ ఒక చిన్న జనరిక్ ఎగ్జాంపుల్ తీసుకుంటానండి. జనరిక్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, రెస్టారెంట్ ఎగ్జాంపుల్ అంటే, ఫస్ట్ మనకు ఒక రెస్టారెంట్కి జనరల్గా ఇప్పుడు మనం వెళ్ళాము. ఎగ్జాక్ట్లీ వెళ్ళిన తర్వాత ఒక టేబుల్ ఉంది, అక్కడ ఒక చైర్ ఉంది, మనం కూర్చున్నాము. తర్వాత వెయిటర్ వస్తారు కదండి. ఎగ్జాక్ట్లీ వెయిటర్ వచ్చేసి వీళ్ళు ఆస్క్ ఫర్ ది మెనూ ఇచ్చేసి మనకి చెక్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఆయన ఆబ్వియస్లీ ఏ ఐటమ్స్ మనం ఆర్డర్ చెప్తే ఈ ఆర్డర్ తీసుకెళ్ళేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కిచెన్ ఉందండి. ఇది కిచెన్ అనుకోండి, రెస్టారెంట్ ఇది మొత్తం రెస్టారెంట్, ఇది కిచెన్ అనుకోండి. ఓకే, ఇక్కడ చెఫ్ వీళ్ళందరూ ఉంటారు కదా, ఆబ్వియస్లీ అసిస్టెంట్ చెఫ్స్ అందరూ ఉంటారు. నౌ దిస్ పర్టికులర్ వెయిటర్ విల్ గో, ఈ ఆర్డర్ అంతా కూడా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ ఐటమ్స్ కావాలని చెప్తారు. ఎగ్జాక్ట్లీ చెప్తే దెన్ చెఫ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్డర్ రెడీ అయిన తర్వాత హీ విల్ ప్రిపేర్ ఇట్ అండ్ దెన్ హీ విల్ టెల్ ఇట్స్ రెడీ, దెన్ హీ విల్ సర్వ్ ద ఆర్డర్. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హియర్ దిస్ పర్టికులర్ పర్సన్ ఎవరండి? మనకి ఈ పర్టికులర్ పర్సన్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఏ మీడియేటర్, రైట్, బిట్వీన్ రెస్టారెంట్ ప్రెజెంటేషన్ దాంట్లో. ఎగ్జాక్ట్లీ అంటే సీటింగ్ ఉన్న ప్లేస్లో దానికి అండ్ కిచెన్కి బ్యాక్ ఎండ్ దానికి మధ్యలో ఒక మీడియేటర్ లాగా వర్క్ చేస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని ఫ్రంట్ ఎండ్ అనొచ్చా అండి, మనం దీన్ని బ్యాక్ ఎండ్ అనొచ్చా? రెండింటికి మధ్యలో మీకు ఒక కమ్యూనికేషన్ ఏర్పరుస్తున్నాడా? ఇమీడియట్ ఏపీఐ అనొచ్చా మనం? ఓకే, ద సేమ్ వే వాట్ ఎవర్ ఐ హావ్ సెడ్ ఇన్ ద ప్రీవియస్ ఎగ్జాంపుల్. సింపుల్గా చెప్పాలంటే అలాగా ఇది ఒక జనరిక్ ఎగ్జాంపుల్. మీరు అబ్జర్వ్ చేస్తే రెస్టారెంట్లో వెయిటర్ విల్ బీ అనే మీడియేటర్ బిట్వీన్ యువర్. ఇప్పుడు ఇలాగే మల్టిపుల్ కస్టమర్స్ వస్తారా అండి? ఓన్లీ సింగిల్ కస్టమర్ వస్తారా, మల్టిపుల్ కస్టమర్స్ వస్తారా? ఆబ్వియస్లీ విల్ బీ హ్యావింగ్ మల్టిపుల్ కస్టమర్స్, రైట్. మల్టిపుల్ కస్టమర్స్కి మల్టిపుల్ పీపుల్ అండ్ ద సేమ్ పర్సన్ ఆల్సో కెన్ బి సర్వింగ్ మల్టిపుల్ కస్టమర్స్. ఎగ్జాక్ట్లీ okay, the same way the same API can be serving to multiple consumers or multiple users. Exactly clear అండి జనరిక్ ఎగ్జాంపుల్? ఏమైనా క్వశ్చన్ ఉందా ఇక్కడ? ప్లీజ్ రెస్పాండ్ అండి. ఎగ్జాక్ట్లీ మీరు చెప్తే ఐ కెన్ గో హెడ్. ఓకే, నౌ విల్ టేక్ ఎ టెక్నికల్ ఎగ్జాంపుల్ అండి. ఏం టెక్నికల్ ఎగ్జాంపుల్? ఒక చిన్న అది కూడా మనకి ఈజీగా అర్థమయ్యే విధంగా ఒక టెక్నికల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏం తీసుకుందాం అంటే ఒక బ్యాంకింగ్ సంబంధించింది ఫర్ ఎగ్జాంపుల్, రైట్.
అందరికి మనకి బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి కదండి జనరల్గా. ఓకే, బ్యాంక్ అకౌంట్ ఉంటే ఒకసారి నేను బ్యాలెన్స్ చెక్ చేయాలండి. ఓకే, బ్యాలెన్స్ చెక్ చేయాలనుకుంటున్నా. బ్యాలెన్స్ చెక్ చేయాలంటే వాట్ ఆర్ ద ఆప్షన్స్ ఫర్ అస్ అండి? వీ హ్యావ్ నెట్ బ్యాంకింగ్ ఉంది. ఓకే రైట్, నెట్ బ్యాంకింగ్ ఉంది కదండి. ఓకే, నెట్ బ్యాంకింగ్ తర్వాత మొబైల్ అప్లికేషన్, ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఉంటుంది, iOS అప్లికేషన్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బ్యాంక్ వచ్చేసి ఐసిఐసి బ్యాంక్ అనుకుందాం. యా, ఎవరో ఏదో చెప్తున్నారండి, ప్లీజ్ చెప్పండి. ఫైన్. ఫస్ట్ నేను 3 ఆప్షన్ అంటే 3 కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు అండి, దట్స్ ఫైన్. ఎగ్జాక్ట్లీ అంటే యూపీఐలో వాటిలో కూడా చెక్ చేసుకోవచ్చు, బట్ స్టిల్ మన ఈజీ అండర్స్టాండింగ్ కోసం 3 వెరైటీస్ తీసుకుంటున్నాం. ఒకటి ఏంటండి, నెట్ బ్యాంకింగ్. ఇది వెబ్ అప్లికేషన్ అనొచ్చు అండి మనం. ఓకే, వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి, మనం మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాము, ఆ వెబ్సైట్లో లాగిన్ అవుతాము, అండ్ దెన్ విల్ ట్రై టు సీ ద బ్యాలెన్స్. ఎగ్జాక్ట్లీ అది మన డెస్క్టాప్లోనో ల్యాప్టాప్లోనో లేకపోతే మొబైల్లో బ్రౌజర్లోనో ఎగ్జాక్ట్లీ దాన్ని యాక్సెస్ చేసుకుంటాం. మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని నెట్ బ్యాంకింగ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది జావా స్క్రిప్ట్లో చేశారు అనుకుందామండి. ఇది ఒక లాంగ్వేజ్. జావా స్క్రిప్ట్ ఏంటండి, ఈ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ చేసేదానికి. నెట్ బ్యాంకింగ్ అనేది ఏంటంటే ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ కదా. మీరు అక్కడ చూస్తే మీకు ప్రెజెంటేషన్ లో కనిపిస్తుంటుంది, అక్కడికి వెళ్తారు, ఒక బటన్ క్లిక్ చేస్తారు, ఆటోమేటికలీ యూ విల్ గెట్ ద రెస్పాన్స్. ఏముంది అక్కడ, నెట్ బ్యాంకింగ్ లోకి మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత దెన్ యూ ఎంటర్ ఇన్ టు ద అప్లికేషన్, అండ్ దెన్ ఏం చేస్తారు, అక్కడ బ్యాలెన్స్ చెక్ అని చెప్పి ఏదైనా ఒక బటన్ ఉంటే అది క్లిక్ చేశారు. అప్పుడు మీ అకౌంట్ కి ఎంత బ్యాలెన్స్ ఉందో చెక్ చేసుకొని, అండ్ దెన్ ఇట్ విల్ రెస్పాండ్ బ్యాక్. ఓకే, 25,000 ఆర్ 30,000 ఆర్ 10,000 ఏ రెస్పాన్స్ అయితే ఉంటుందో ఆ రెస్పాన్స్ మనకి బ్యాక్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఆ అప్లికేషన్ ని జావా స్క్రిప్ట్ లో డెవలప్ చేస్తున్నాం అనుకుందాం. ఓకే ఫైన్. నెక్స్ట్ ఇంకోటి మొబైల్ అప్లికేషన్. ఇది ఆండ్రాయిడ్ అనుకుంది, ఆండ్రాయిడ్ లో డెవలప్ చేస్తారు అనుకుంది. అంటే ఇది ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ అండి. ఎగ్జాక్ట్లీ రైట్, ఇది ఒక టెక్నికల్ లాంగ్వేజ్, ఇది ఒక టెక్నికల్ లాంగ్వేజ్. నెక్స్ట్ ఇంకొక మొబైల్ అప్లికేషన్ తీసుకుందాం. ఇది iOS అనుకుంది. iOS కి స్విఫ్ట్ అని ఏదో లాంగ్వేజ్ ఉంటుందండి, దాని ద్వారా యూజ్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ అంటే 3 డిఫరెంట్ అప్లికేషన్స్ ఎందుకు తీసుకుంటున్నానండి, ఇప్పుడు మీరు ఐసిఐసిలో బ్యాంక్ అకౌంట్ ఉంది, మన దగ్గరే ఐఫోన్ ఉంది, మన దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది, మన దగ్గర ఆబ్వియస్లీ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ ఉంది. ఈ మూడిట్లో ఎగ్జాక్ట్లీ ఇఫ్ యూ వాంట్ టు చెక్ ద బ్యాలెన్స్, ఎగ్జాక్ట్లీ ఏం చేయొచ్చు, మూడిట్లో వెళ్ళి మీరు లాగిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు కదండి. యూ హ్యావ్ ద ఆప్షన్ కదా. ఎగ్జాక్ట్లీ రైట్, ఆ ఆప్షన్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, అందుకని నేనేం చేస్తానంటే ఒక 1 టైం నెట్ బ్యాంకింగ్ ద్వారా చేస్తే ఎలా ఉంటుంది, ఒక 1 టైం మొబైల్ ఆండ్రాయిడ్ యాప్ ద్వారా చేస్తే ఎలా ఉంటుంది, ఇంకొక టైము యాపిల్ సంబంధించిన iOS యాప్ ద్వారా చేస్తే ఎలా ఉంటుందో విల్ ట్రై టు సీ ఇట్. ఎగ్జాక్ట్లీ ఫైన్. నౌ ఈ బ్యాలెన్స్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ లో ఐసిఐసిఐ బ్యాంక్ దే ఆర్ మెయింటైనింగ్ ఇట్ ఇన్ డేటాబేస్ అనుకుందాం అంటే. ఓకే, బ్యాక్గ్రౌండ్ లో బ్యాక్ ఎండ్ ఓకే, డేటాబేస్ అవ్వచ్చు, లేకపోతే వేరే అప్లికేషన్ అవ్వచ్చు, ఎలాగైనా దే విల్ స్టోర్ ద డేటా. ఎగ్జాక్ట్లీ ఓకే. నౌ ఇక్కడ ఇప్పుడు ఒక డౌట్ రావచ్చండి. ఎగ్జాక్ట్లీ అదేంటండి, మధ్యలో ఏపీఐ ఎందుకు, డైరెక్ట్ గా ఈ అప్లికేషన్ నుంచే ఈ డేటాబేస్ కి మనం కమ్యూనికేట్ అవ్వచ్చు, ఈ యాప్ నుంచే డేటాబేస్ కమ్యూనికేట్ అవ్వచ్చు, ఈ iOS యాప్ నుంచే ఈ డేటాబేస్ కమ్యూనికేట్ అయ్యి డేటా తెచ్చేసుకుంటే పోద్ది కదా అని ఒక డౌట్ రావచ్చు. ఎగ్జాక్ట్లీ రైట్, అలా అయినా చేయొచ్చండి. అప్పుడు ఏమవుతుందంటే దానికి వెళ్ళే ముందు ఇది వచ్చేసి జావా బేస్డ్ సిస్టమ్ అనుకోండి. అంటే ఏంటి, దీనికేమో జావా స్క్రిప్ట్ కి సంబంధించిన లాంగ్వేజ్ అర్థమవుద్ది, దీనికేమో జావా, దీనికేమో ఆండ్రాయిడ్, దీనికేమో iOS సంబంధించిన లాంగ్వేజ్ అర్థమవుద్ది. ఓకే, ఇప్పుడు చూసారా మనం మల్టిపుల్ లాంగ్వేజెస్ సంబంధించిన ఎగ్జాంపుల్ కోరిలేట్ చేసుకోవచ్చా. ఇప్పుడు మల్టిపుల్ లాంగ్వేజెస్ సిస్టమ్స్ దే వాంటెడ్ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ అండ్ దే వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ ద కమ్యూనికేషన్ అండ్ దెన్ ఎక్స్చేంజ్ ఆఫ్ డేటా జరగాలి. ఎగ్జాక్ట్లీ, బట్ స్టిల్ ఇక్కడ ఒక ఛాలెంజ్ ఏంటంటే, ఇప్పుడు జావా స్క్రిప్ట్ టు జావా ఒకటి రాశారు అనుకోండి, నెక్స్ట్ ఆండ్రాయిడ్ టు జావా ఒకటి రాశారు అనుకోండి, iOS టు జావా ఒకటి రాస్తే
3 సార్లు రాయాల్సి వస్తుంది. అంటే 3 times మనం వీ నీడ్ టు డెవలప్, ఎఫర్ట్స్ ఎక్కువ అవుతాయి. ఎగ్జాక్ట్లీ అందుకనే కదా మనం ఏం చేసాం, సెంట్రల్ ట్రాన్స్లేటర్ ఒకటి ఉంటే ఇట్ ఈస్ ఈజియర్ అని చెప్పాం కదా. ద సేమ్ వే ఇక్కడ కూడా మనకి ఒక ఏపీఐ ఉంటే, యాక్చువల్గా ఒక ఏపీఐ ఉంటే ఏమవుద్దండి, ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ మనకి, అంటే నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడం అవసరం ఉండదు, ఒకటి తగ్గిపోద్ది. తర్వాత ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేసుకుంటారండి. ఓకే, ఇంటర్నెట్ ద్వారా. ఓకే, దెర్ ఆర్ సర్టెన్ గుడ్ పీపుల్, దెర్ ఆర్ సర్టెన్ బ్యాడ్ పీపుల్. ఈ హ్యాకర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు హ్యాక్ చేస్తారు కదా. ఎప్పుడు కూడా ఈ బ్యాక్ అండ్ సిస్టమ్స్ డైరెక్ట్గా ఈ ఇంటర్నెట్ వరల్డ్కి యాక్సెస్ ఉండకూడదండి. ఉంటే ఏమవుతుందంటే ఇట్ ఈస్ మోర్ వల్నరబుల్ టు అటాక్స్. ఏంటంటే మోర్ వల్నరబుల్ టు అటాక్స్. వెరీ ఈజీగా వాళ్ళు సిస్టమ్ హ్యాక్ చేసి డేటా థెఫ్ట్ అయ్యేదానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అదే ఇప్పుడు ఏదైనా ఒక జరిగినా కూడా ఏపీఐ లెవెల్లోనే జరుగుద్ది, అండ్ ఏపీఐ లెవెల్లో చాలా లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. యూ డోంట్ హ్యావ్ మచ్ ఇన్ఫర్మేషన్ హియర్. ఎగ్జాక్ట్లీ ఏదైనా జరిగినా కూడా ఇక్కడే వాళ్ళని రిస్ట్రిక్ట్ చేసేయచ్చు. ఒక సస్పిషియస్ యాక్టివిటీ ఏదైనా కనిపించింది అనుకోండి, వీ కెన్ రిస్ట్రిక్ట్ ద ఎట్ ఏపీఐ లెవెల్ ఇట్ సెల్ఫ్. దీస్ ఆర్ ద 2 reasons. అందుకని వీఆర్ గోయింగ్ ఫర్ ఎ ఏపీఐ. నౌ నేనేం చేశానంటే నా నెట్ బ్యాంకింగ్ ల్యాప్టాప్ ఓపెన్ చేశాను, అండ్ దెన్ ఐ లాగ్డ్ ఇన్ టు మై వెబ్ అప్లికేషన్, నెట్ బ్యాంకింగ్ వెబ్ అప్లికేషన్. వెబ్ అప్లికేషన్ అంటే ఏంటండి, జస్ట్ మనం బ్రౌజర్ లాగిన్ చేసి వాడేదాన్ని వెబ్ అప్లికేషన్ అంటాం. ఎగ్జాక్ట్లీ రైట్. ఆ వెబ్లో బ్రౌజర్లో ఓపెన్ చేసి మీరు నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్ ఓపెన్ చేసి దాన్ని యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసారు. పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి బ్యాలెన్స్ చెక్ అని ఒక రిక్వెస్ట్ ఉంది, దాని మీద క్లిక్ చేశారు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది it will try to send the request to API. ఏం రిక్వెస్ట్ పంపిస్తుందండి, ఎగ్జాక్ట్లీ ఇది అకౌంట్ నెంబరు. ఓకే, మేబీ 1 2 3 4 అండ్ రిక్వెస్ట్ టైప్ బ్యాలెన్స్ చెక్. ఇట్లా ఒక రిక్వెస్ట్ పంపించిందండి. ఏమని చెప్తుందండి, ఎగ్జాక్ట్లీ ఓకే, నాకు ఈ అకౌంట్ నెంబర్కి బ్యాలెన్స్ చెక్ చేసి బ్యాలెన్స్ ఎంత ఉందో పంపించండి అని ఒక రిక్వెస్ట్ పంపిస్తుంది. పంపించిన తర్వాత నౌ ఏపీఐ అండర్స్టూడ్ ఇట్, and then API will convert this request to the understandable format for database. దీనికి రిక్వెస్ట్ పంపిస్తుంది. ఇప్పుడు ఏపీఐ ఏం చేస్తుందండి, ఇక్కడ నుంచి నెట్ బ్యాంకింగ్ ద్వారా వచ్చిన రిక్వెస్ట్ని అర్థం చేసుకొని ఇట్ ఈస్ కన్వర్టింగ్ అకార్డింగ్ టు ద డేటాబేస్ పంపించి అప్పుడు దీని నుంచి మళ్ళీ ఒక రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఇప్పుడు ఏం రెస్పాన్స్ ఇచ్చిందండి, ఇది డేటాబేస్ ఫార్మాట్లో ఇచ్చింది రెస్పాన్స్. ఓకే రైట్, డేటాబేస్ ఫార్మాట్లో ఏం రెస్పాన్స్ ఇచ్చింది, మేబీ 25,000 ఫర్ దిస్ అకౌంట్ నెంబర్ అని చెప్పేసి ఇచ్చింది అనమాట. నౌ మళ్ళీ ఏపీఐకి ఏంటండి, వన్ 2 3 4 బ్యాలెన్స్ 25,000 ఫర్ ఎగ్జాంపుల్. ఈ రెస్పాన్స్ని ఏపీ ఏం చేస్తుంది, అగైన్ నెట్ బ్యాంకింగ్కి అర్థమయ్యే విధంగా ఒక లాంగ్వేజ్లో ఇట్ ఈస్ సెండింగ్ ఇట్ టు నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్, వెబ్ అప్లికేషన్. క్లియర్ అండి, ఏమైనా క్వశ్చన్ ఉందా దీంట్లో? అంటే నేను సింపుల్ ఎగ్జాంపుల్ చూపించానండి. ఇక్కడ రిక్వెస్ట్ రెస్పాన్స్ ఇంకా డిఫరెంట్ పారామీటర్స్ పంపిస్తారు, అవన్నీ ఓకే ఫర్ టెక్నికల్గా అవసరం అవుతాయి, కొన్ని బిజినెస్ ఫంక్షనాలిటీ కోసం అవసరం అవుతాయి. అంటే ఇప్పుడు ఎలాంటి అని చెప్పొచ్చు, ఈ యాప్ యొక్క లాంగ్వేజ్ ఏంటి,
ఇండియా నుంచి వస్తుందా రిక్వెస్ట్, లేకపోతే అబ్రాడ్, ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ ఈవెన్ అబ్రాడ్ లో కూడా ఉంటుంది కదండి, ఎక్కడి నుంచి వస్తుంది, ఇలాంటివన్నీ కూడా చాలా చాలా పారామీటర్స్ పెట్టుంటారు. బట్ స్టిల్ ఫర్ సింపుల్ అండర్స్టాండింగ్ రిక్వెస్ట్ ఇలా ఉంటుంది, రెస్పాన్స్ ఇలా ఉంటుంది అని నేను చెప్తున్నా. ఎగ్జాక్ట్లీ. ఇస్ దట్ క్లియర్ అండి? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ? క్లియర్ మహేష్. ఓకే, నెక్స్ట్ ఒక 1 డే తర్వాత నాకు ల్యాప్టాప్ యాక్సెస్ లేదండి, మొబైల్ యాప్ ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్నాను. ఆల్రెడీ మొబైల్లో చెక్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక 1 డే తర్వాత నాకు ల్యాప్టాప్ యాక్సెస్ లేదు కాబట్టి మొబైల్లో చెక్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు మొబైల్లో కూడా ఆప్షన్ ఇచ్చారు కదండి, రైట్? నౌ ఐ విల్ ట్రై టు డూ ద సేమ్ థింగ్. ఒక 1 డే తర్వాత చేశాను, మళ్ళీ రిక్వెస్ట్, రైట్? మళ్ళీ సిస్టమ్కి రిక్వెస్ట్ పంపిస్తుంది, మళ్ళీ it will receive the response, okay, and then మళ్ళీ API will send the response back. ఈసారి 10,000 ఉందనుకుందాం, ఆ 10,000 అని బ్యాలెన్స్ పంపించింది, రైట్? ఎందుకని మధ్యలో ఈ 1 డేలో ఏమైనా స్పెండ్ చేసి ఉండొచ్చు, వేరే API దానికి బ్యాలెన్స్ అంతా రెడ్యూస్ చేసి ఉండొచ్చు. అందువల్ల ఇప్పుడు ఈ రోజు మనకి ఎంత ఉందండి? 10,000 ఉంది. ఎగ్జాక్ట్లీ 1 lakh వేసినట్టున్నా కదా. ఓకే, 10,000. ఫైన్ అండి, క్లియరా? ఇప్పుడు ఏంటి, మొబైల్ అప్లికేషన్ కూడా సేమ్ ఏపీఐ వాడుతున్నాను, సేమ్ ఏపీఐ. అదే మనకి ఈ జావా స్క్రిప్ట్ టు జావా, ఆండ్రాయిడ్ టు జావా, iOS టు జావా అంటే 3 డిఫరెంట్ అప్లికేషన్స్ చేయాల్సి వచ్చేది మనకి. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏపీఐ ద్వారా ద సింగిల్ ఏపీఐ ఈజ్ హెల్పింగ్ టు కనెక్ట్. ఎగ్జాక్ట్లీ, రైట్? నౌ సరే, ఇప్పుడు నా దగ్గర ఐఫోన్ కూడా ఉండింది, దాంట్లో కూడా చేస్తున్నాను. నా సామ్సంగ్ ఫోన్ ఆర్ ఆండ్రాయిడ్ ఫోన్ ఈజ్ నాట్ విజిబుల్. ఇప్పుడు దీంట్లో చెక్ చేయాలనుకుంటున్నాను. ఇది కూడా సేమ్ ప్రాసెస్. సెండింగ్ ద రిక్వెస్ట్, again to database, response, and ఈసారి డ్యూయల్ ఎర్రర్ పెట్టేసి ఇక్కడ రెస్పాన్స్ అని పెడతాం, ఈజీ ఫర్ ఈజీ అండర్స్టాండ్, రైట్? ఇప్పుడు iOS లో కూడా వచ్చేస్తుంది, చూసారండి? సి, మల్టిపుల్ లాంగ్వేజ్ సిస్టమ్స్ కి మధ్యలో కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయ్యిందా అండి? అండ్ డేటా ఎక్స్చేంజ్ జరుగుతుందా? ఓకే, హూ ఈస్ ఫెసిలిటేటింగ్ దట్? ఏపీఐ. ఏం చెప్పాం? ఏపీఐ ఈజ్ ఏ పీస్ ఆఫ్ కోడ్ which will help us to integrate 2 or more systems, which will establish the custom communication and then facilitate the exchange of data. అదే కదా జరుగుతుందండి, 2 జరుగుతున్నాయి. ఇట్ ఈస్ ఎస్టాబ్లిషింగ్ ద కమ్యూనికేషన్, ఇట్ ఈస్ హెల్పింగ్ టు ఎక్స్చేంజ్ ద డేటా. రిక్వెస్ట్ అంటే ఏంటి? డేటా పంపిస్తున్నాము. రెస్పాన్స్ అంటే ఏంటి? దానికి సంబంధించిన డేటా పంపిస్తుంది. అంతే, సింపుల్. క్లియర్ అండి? ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? ఓకే, ఐల్ గో హెడ్. నౌ ఇదండి ఏపీఐ అంటే బేసికల్గా కూడా. ఓకే, వెరీ సింపుల్గా మనకి ఏపీఐ అంటే ఏం చేస్తుంది? ఇట్ ఈస్ అ పీస్ ఆఫ్ కోడ్ విచ్ విల్ హెల్ప్ us to establish the communication between different systems and then facilitate the exchange of data. Exactly, right? Now, what are web services? Okay, what are web services? Web service is also a piece of code that helps 2 or more different systems to communicate and exchange with each other over the internet. This is the keyword. వెబ్ సర్వీసెస్ అంటే ఏం లేదండి, ఏపీఐస్ విత్ ఇంటర్నెట్ యాక్సెస్, ఏపీఐస్ ఆన్ ఇంటర్నెట్. ఎగ్జాక్ట్లీ, ఫైన్, రైట్? ఐ గో బ్యాక్. ఇప్పుడు మీరు నెట్ బ్యాంకింగ్లో, సారీ, బ్యాంకింగ్ ఇవి చేయాలంటే ఇది ఇంటర్నెట్లో జరుగుద్దా, నార్మల్ నెట్వర్క్ మీద జరుగుద్దా అండి? ఇంటర్నెట్ కదా. ఇప్పుడు దీన్ని నేను వెబ్ సర్వీస్ అనొచ్చా? దీని వెబ్ సర్వీస్ కూడా అనొచ్చు కదండి. ఎగ్జాక్ట్లీ, ఓకే. అంటే ఇంటర్నెట్ మీద జరిగితే దాన్ని వెబ్ సర్వీస్ అన్నట్టు బేసికల్ కూడా. వెబ్ ఇంటర్నెట్లో కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్ ఉంది,
ఆర్గనైజేషన్ లోపలే వాళ్ళ ప్రైవేట్ నెట్వర్క్ లో జరుగుతుంది అనుకోండి, నాట్ ఆన్ ద ఇంటర్నెట్, వాళ్ళ ప్రైవేట్ నెట్వర్క్ లో జరుగుతుంది అనుకోండి, దాన్ని ఏమనొచ్చు నేను ఏపీఐ అనొచ్చు. ఎగ్జాక్ట్లీ. ఓకే, అంటే రెండు విధాలుగా జరిగేదానికి స్కోప్ ఉంటుంది అనమాట. ఓకే, ఏం లేదు, ఏపీఐ ఇంటర్నెట్ మీద యాక్సెస్ చేస్తే దాన్ని వెబ్ సర్వీస్ అన్నాం. ఓకేనా? ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉంటుందండి, ఏపీఐస్ అన్ని వెబ్ సర్వీసెస్ ఆర్ ఆల్ ఏపీఐస్ ఆర్ ఏపీఐస్, లేకపోతే ఇలా అడుగుదాం, ఆర్ దీనికి ఆన్సర్ చెప్పండి. ఎస్ సార్, నో. ఎందుకని? రీజన్ మనకి బికాస్ ఏపీఐ వచ్చేసి లైక్ ఇంటర్నల్ నెట్వర్క్ లోనే పనిచేయచ్చు. మళ్ళీ ఇన్ కేస్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆన్ ఓవర్ ఇంటర్నెట్ దెన్ ఇట్ ఈస్ అ వెబ్ సర్వీసెస్. సో ఎక్సలెంట్, అంతే. యా, చెప్పండి ప్లీజ్ కంటిన్యూ. అంతే. యా, ఎక్సలెంట్ అండి, పర్ఫెక్ట్, అంతే, ఇంకేం లేదు ఆన్సర్. ఇప్పుడు చూడండి, సో అన్ని ఆల్ వెబ్ ఏపీఐస్ వెబ్ సర్వీసెస్ సర్వీస్. వచ్చేసి ఏపీఐస్, బట్ బట్ నెక్స్ట్ ఏపీఐస్ ఆర్ క్వశ్చన్, నాట్ వెబ్. ఆల్ వెబ్ సర్వీసెస్ ఏపీఐస్? ఇదేమో నో, ఇదేమో ఎస్. సింపుల్ కదండి, ఏమైంది? ఏపీఐస్ నెట్వర్క్ మీద జరుగుతుంది, అది ఇంటర్నెట్ లేకపోతే ప్రైవేట్ నెట్వర్క్ ఏదైనా కానీ. ఎగ్జాక్ట్లీ, అందుకని వెబ్ సర్వీసెస్ అన్నీ కూడా యాక్చువల్లీ ఏపీఐస్ అవుతాయి. బట్ అన్ని ఏపీఐస్, కొన్ని ఏపీఐస్ ఏమవుతాయి, నెట్వర్క్ మీద జరిగింది, ప్రైవేట్ నెట్వర్క్ మీద. ఇప్పుడు ఆ పర్టికులర్ ఏపీఐ ఇట్ విల్ నాట్ బి క్లాసిఫైడ్ ఎస్ ఎ వెబ్ సర్వీస్, రైట్? దట్ ఈస్ ద రీజన్. ఆర్ ఆల్ ఏపీఐస్ వెబ్ సర్వీసెస్ అంటే నో. ఈవెన్ దిస్ విల్ బి ఎ బిగ్ కన్ఫ్యూషన్ ఫర్ రియల్ టైమ్ పీపుల్ ఆల్సో. ఆల్రెడీ వర్క్ చేస్తున్న పీపుల్ కూడా దిల్ బి ఎ బిగ్ కన్ఫ్యూషన్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఆల్ ఏపీఐస్ ఆర్ నాట్ వెబ్ సర్వీసెస్, ఆల్ వెబ్ సర్వీసెస్ ఆర్ ఏపీఐస్. Okay, right. Web service is a piece of code that helps different systems to communicate and exchange data with each other over the internet. ఓకే, అయితే మళ్ళీ వెబ్ సర్వీసెస్లో 2 టైప్స్ ఉన్నాయండి, రెస్ట్ అని సోప్ అని. 2 టైప్స్ ఆఫ్ సర్వీసెస్, రెస్ట్ అండ్ సోప్. ఈ రెస్ట్ అంటే ఏంటి, నెక్స్ట్ రెస్ట్ ద్వారా ఏం చేస్తాము, సోప్ అంటే ఏంటి, సోప్ ద్వారా ఏం చేస్తాము, రెస్ట్ వర్సెస్ సోప్, ఇవన్నీ కూడా చూద్దామండి. ఎనీ క్వశ్చన్స్ అండి? ఇక్కడ వేరే వాళ్ళకి ఎవరికైనా డౌట్ ఉందా ఇక్కడ? ఇది పర్టికులర్ ఈ సినారియోలో ఇవన్నీ కూడా వెబ్ సర్వీస్ అండి. ఇది వెబ్ సర్వీస్. ఎందుకని? ఇంటర్నెట్ మీద ఇవన్నీ కూడా ఇంటర్నెట్ ద్వారానే యాక్సెస్ చేసుకుంటాం, అందుకని ఆబ్వియస్లీ దిస్ ఈజ్ నోన్ యాజ్ వెబ్ సర్వీస్. అలా మనం చేసేటప్పుడు అలా బిల్డ్ చేయాలన్నమాట, వెబ్ సర్వీస్ లాగా. ఇప్పుడు నెక్స్ట్ రెస్ట్ వెబ్ సర్వీస్ అంటే ఏంటో చూడాలి. వాట్ ఈస్ రెస్ట్ వెబ్ సర్వీస్? జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. సారీ, ఫైన్. రెస్ట్ అంటే ఏంటండి? ఎగ్జాక్ట్లీ, రెస్ట్ స్టాండ్స్ ఫర్ రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్ఫర్. ఓకే, రెస్ట్ ఫుల్ ఫామ్ ఏంటి? రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్ఫర్. రెస్ట్ ఫాలోస్ హెచ్టిటిపి ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇప్పుడు మీరు మనం ఇంటర్నెట్ చూస్తే అండి, ఇవన్నీ కూడా హెచ్టిటిపిఎస్ వాడతాం చూసారా? ఇప్పుడు ఏదైనా ఒకటి google.com అని ఓపెన్ చేసాం అనుకోండి, యాక్చువల్గా
ఏదో ఒకటి సెర్చ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ MuleSoft అని సెర్చ్ చేద్దాం. ఇక్కడ మీరు చూసారా HTTPS అన్ని HTTPS ఉన్నాయి. HTTPకి HTTPSకి తేడా ఏంటండి? సింపుల్ థింగ్, ఓన్లీ అంటే HTTPS ఈజ్ మోర్ సెక్యూర్డ్, HTTP ఈజ్ లెస్ సెక్యూర్డ్. ఎగ్జాక్ట్లీ. అంటే ఏం చెప్తుంది? రెస్ట్ ఏమంటున్నాం అని చెప్తున్నాం? HTTP ఆర్ HTTPS ప్రోటోకాల్ యూజ్ చేస్తామని చెప్తున్నాం. ఇక్కడ చూడండి అన్ని వెబ్సైట్స్ HTTPS. ఈ రెస్ట్ API ఫాలోస్ HTTP ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. అంటే ఏంటి? జనరల్గా ఇప్పుడు మన బ్రౌజర్ నుంచి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్రౌజర్ ఉందండి, ఈ బ్రౌజర్లో నేను https://www.google.com అని హిట్ చేయగానే ఆటోమేటికలీ ఇట్ విల్ గో టు ది బ్యాక్ అండ్ సర్వర్, వెళ్ళి అక్కడి నుంచి దానికి సంబంధించిన డేటా తీసుకొని అగైన్ ఇట్ విల్ రెస్పాండ్ బ్యాక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చూస్తే గూగుల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ MuleSoft వెబ్సైట్ మీద క్లిక్ చేశానండి. ఇప్పుడు ఏం జరిగింది? మిల్లీ సెకండ్స్ లోనే ఇట్ వెంట్ టు ద MuleSoft వెబ్సైట్ అండ్ దెన్ ఇట్ గాట్ సమ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ ఇట్ మనకి. ఓకే, ఈ ట్రాన్స్ఫర్ కోసం అంటే డేటా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ నుంచి రిక్వెస్ట్ పంపించేదానికి బ్యాక్ ఎండ్ సర్వర్కి, ఆ సర్వర్ నుంచి మళ్ళీ మనకి రెస్పాన్స్ వచ్చేదానికి ఆ ట్రాన్స్ఫర్ కోసం ఏం వాడుతున్నారండి? HTTP ప్రోటోకాల్ వాడుతున్నారు. ఎగ్జాక్ట్లీ. ఆర్ HTTPS. ఇది మోర్ సెక్యూర్. రెస్ట్ వచ్చేసి HTTPS ప్రోటోకాల్ వాడుతుంది, లేదా HTTP ప్రోటోకాల్ వాడుతుంది. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇప్పుడు అసలు జరిగేది ఏంటండి? ఒక సిస్టమ్ ఉంది, ఫ్రంట్ ఎండ్ సిస్టమ్, బ్యాక్ ఎండ్ సిస్టమ్ ఉంది, మధ్యలో API ఉంది. ఓకే, API ద్వారా కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది, బాగానే ఉంది. డేటా ఎక్స్చేంజ్ జరుగుతుంది కదండి. అలాంటప్పుడు డేటా ఎక్స్చేంజ్ జరిగేటప్పుడు ఎగ్జాక్ట్లీ డేటా ఫార్మాట్స్ కావాలి కదండి. రెస్ట్ ఏ డేటా ఫార్మాట్స్ యాక్సెప్ట్ చేస్తుందని? ఎగ్జాక్ట్లీ రైట్. JSON అని ఒక ఫార్మాట్, XML అని ఒక ఫార్మాట్, HTML, ప్లెయిన్ టెక్స్ట్, ఈ ఫార్మాట్స్ అన్ని యాక్సెప్ట్ చేస్తుంది. మనం ఈ డిఫరెంట్ ఫార్మాట్స్ మనం పంపించేదానికి స్కోప్ ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీ రైట్. అయితే ఎక్కువ రియల్ టైంలో వాడేది JSON ఫార్మాట్. ఎక్కువ, మోర్, ఆల్మోస్ట్ లైక్ 80 to 90% ఆఫ్ ద టైం, బికాస్ ఆఫ్ ఇట్స్ ఈజీలీ రీడబుల్ ఫార్మాట్. మన ప్లెయిన్ టెక్స్ట్ లాగే ఉంటుంది, కొంచెం ఎక్స్ట్రా థింగ్స్ ఉంటాయండి దాంట్లో. అందుకని ఇట్స్ నాట్ వెరీ కాంప్లెక్స్. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ వెరీ వెరీ ఈజియర్. అందుకని ఎక్కువ JSON అండ్ ఇట్ ఈస్ అండర్స్టూడ్ బై డిఫరెంట్ లాంగ్వేజ్ సిస్టమ్స్. ఓకే, వేరే ఇప్పుడు మనం ఫస్ట్ ఎగ్జాంపుల్లో JSON దీనికి అర్థమవుతుంది, దీనికి అర్థమవుద్ది. ఓకే రైట్. ఒకవేళ అర్థం కాకపోతే మధ్యలో API ఉంది, ఆ API ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్, ఇట్ విల్ చేంజ్ ఇట్ టు ది కరస్పాండింగ్ ఫార్మాట్. ఎగ్జాక్ట్లీ. ఓకే, అందుకని ఇట్ ఈస్ వెరీ వెరీ పాపులర్. ఓకే, ఏ డేటా ఫార్మాట్స్ యాక్సెప్ట్ చేస్తుందండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక తెలుగు అతను హిందీ అతనితో మాట్లాడాలంటే ఏం చేస్తాం? తెలుగు మెసేజ్ వెళ్ళొద్ది, తెలుగు డేటా ఫార్మాట్ వెళ్ళొద్ది, అండ్ దెన్ API ఏం చేస్తుంది? ఇట్ విల్ కన్వర్ట్ టు హిందీ ఫార్మాట్ అండ్ దెన్ ఇట్ విల్ పాస్ ఇట్ టు ద హిందీ పర్సన్. ఇప్పుడు హిందీ పర్సన్ మళ్ళీ రెస్పాన్స్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు? ఆయన హిందీలో ఇస్తారు. దట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ తెలుగు ఫార్మాట్ అండ్ దాన్ని ఆ డేటా ఫార్మాట్ అంటున్నానండి. ఆ డేటా ఫార్మాట్ ఏమేమి వాడుతుంది? JSON, XML, HTML, ప్లెయిన్ టెక్స్ట్. బట్ స్టిల్ మనం ఎక్కువ వాడేది ఈ రెండు. ఎగ్జాక్ట్లీ ఏ రెండు అండి? JSON అండ్ XML. దాంట్లో కూడా XMLతో పోల్చుకుంటే JSON అనేది 80 to 90% ఎక్కువ వాడతాం. ఓకే రైట్. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని డిజైన్ చేస్తామండి. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక REST API డెవలప్ చేయాలంటే, ఒక REST APIని లేదా వెబ్ సర్వీస్ని డెవలప్ చేయాలంటే ఏం చేస్తామండి? ఫస్ట్ డిజైన్ చేస్తాం, అంతే కదండి. ఇప్పుడు ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలనుకోండి, ఏం చేస్తాం? ఫస్ట్ ఒక ప్లాన్ డిజైన్ చేసుకొని ఆ ప్లాన్ ప్రకారంగా ఎగ్జిక్యూట్ చేస్తాం. ద సేమ్ వే ఒక APIని లేదా ఒక వెబ్ సర్వీస్ని డెవలప్ చేయాలంటే ఫస్ట్ డిజైన్ చేయాలండి. దానికి ఏం వాడతాం? RAML. ఓకే, RAML అనే ఒక లాంగ్వేజ్ ఉంటుంది, మోడలింగ్ లాంగ్వేజ్, సింపుల్ ఇంగ్లీష్ ఫార్మాట్లో ఉంటుంది. ఇది దాన్ని యూజ్ చేసుకొని విల్ ట్రై టు డిజైన్ ది REST వెబ్ సర్వీస్ ఆర్ REST API బేసికల్గా.
ఓకే, దాన్ని ఏమంటారు రామల్ అంటే రెస్ట్ఫుల్ ఏపీఐ మోడలింగ్ లాంగ్వేజ్. ఇది ఎక్కడ చేస్తామండి? ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్లో డిజైన్ సెంటర్లో చేస్తాం. ఆల్రెడీ మొన్న అన్ని కాంపోనెంట్స్ చూపించాను కదండి, ఆ కాంపోనెంట్స్ చూపించేటప్పుడు జస్ట్ గివ్ ఎక్కడ చేస్తాం? డిజైన్ సెంటర్ ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్. ఆల్రెడీ నాకు అకౌంట్ క్రియేట్ అయింది కాబట్టి చూపిస్తా అండి, బట్ స్టిల్ ఐ విల్ షో యూ హౌ టు క్రియేట్ ద అకౌంట్ అండ్ ఆల్ ఎగ్జాక్ట్లీ. ఓకే, ఈ పర్టికులర్ డిజైన్ సెంటర్ ఏరియాలో విల్ ట్రై టు క్రియేట్ ఏపీఐ స్పెసిఫికేషన్. ఇక్కడ నేమ్ అవన్నీ ఇచ్చేసి అండ్ దెన్ విల్ ట్రై టు క్రియేట్ అవర్ ఏపీఐ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందండి, ఒకసారి చేసిన తర్వాత ఓకే ఇలా ఉంటుంది అనమాట. ఇవి బేసిక్స్ నుంచి విల్ టెల్ యూ లైక్ హౌ టు డూ అండ్ ఆల్ ఎగ్జాక్ట్లీ, రైట్? Right. Now I'll go back. How to design APIs? Design APIs with the help of RAML. Exactly. ఇదే దేనికోసం అండి? ఓన్లీ రెస్ట్ ఏపీఐస్ డిజైన్ చేసేదానికి, నాట్ ద సోప్ వన్స్. ఎగ్జాక్ట్లీ రైట్, రెస్ట్ ఏపీఐ. అయితే ఓన్లీ రామల్ అయినా అండి ఉండేది లాంగ్వేజెస్ అంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనకి జావాను, .NET, పైథాన్ ఇట్లా డిఫరెంట్ లాంగ్వేజెస్ ఇన్ ద వరల్డ్ టు రైట్ ప్రోగ్రామ్స్, రైట్? ద సేమ్ వే రెస్ట్ ఏపీఐ స్పెసిఫికేషన్ డిజైన్ చేసేదానికి ఇట్ ఈస్ అ సింపుల్ లాంగ్వేజ్ కదా. ఇలాంటిదే ఇంకోటి ఓఏఎస్ అని కూడా ఉంటుందండి. ఓఏఎస్ ఇది కూడా ఫేమస్ అండి, ఓపెన్ ఏపీఐ స్పెసిఫికేషన్. ఓపెన్ ఏపీఐ స్పెసిఫికేషన్. దీనికి ఓల్డ్ నేమ్ ఏంటంటే స్వాగర్. ఓల్డ్ నేమ్ స్వాగర్. ఇది కూడా వాడతారండి ఎగ్జాక్ట్లీ. బట్ స్టిల్ మ్యూల్సాఫ్ట్ విల్ ప్రమోట్ రామల్ అండి ఎక్కువ. మ్యూల్సాఫ్ట్ ప్రాజెక్ట్స్లో 90% ఆఫ్ ద టైం రామల్ ఉంటుంది. అందుకనే మన కరికులంలో విల్ ట్రై టు యూస్ రామల్. ఓకేనా? ఒకవేళ ఇంటర్వ్యూస్లో కానీ లేకపోతే రియల్ టైంలో కానీ అడిగితే ఐ హ్యావ్ నెవర్ వర్క్డ్ ఆన్ ఓఎస్ అని చెప్పి చెప్పచ్చు. దట్స్ ఫైన్, నాట్ ఎన్ ఇష్యూ. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ మోస్ట్ ఆఫ్ ద టైం అలాంటి క్వశ్చన్ నేను కూడా అడగనండి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసేటప్పుడు. ఓకే, ఎందుకంటే ఒకటి వచ్చిందంటే ఇంకోటి ఒకవేళ చూసి తెలుసుకోవడం కూడా, ఇది కూడా యామల్ బేస్డ్, అది కూడా యామల్ బేస్డ్. ఎగ్జాక్ట్లీ నేర్చుకోవచ్చు, వెరీ ఈజియర్. ఇట్ విల్ నాట్ బి ఏ బిగ్ డీల్ కూడా. ఎగ్జాక్ట్లీ. ఓకే ఫైన్. ఏమేమి లాంగ్వేజెస్ ఉన్నాయండి డిజైన్ చేయాలంటే? రెస్ట్ ఏపీఐని, ఓఏఎస్ ఒకటి ఉంది, రామల్ ఉంది. బట్ వీ ఫాలో రామల్. రామల్ స్టాండ్స్ ఫర్ రెస్ట్ఫుల్ ఏపీఐ మోడలింగ్ లాంగ్వేజ్. ఇది ఎక్కడ ఏ కాంపోనెంట్లో చేస్తాం? డిజైన్ సెంటర్ ఆఫ్ ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్. అక్కడ ఈ పర్టికులర్ ఏపీఐ స్పెసిఫికేషన్ ని ఫర్ రెస్ట్ ఏపీఐ డిజైన్ చేస్తాం. క్లియర్ అండి? ఎనీ క్వశ్చన్స్ అండి? ఓకే ఫైన్. రామల్ ఏముంటుందండి ఎగ్జాక్ట్లీ అంటే ఆ యూఆర్ఎల్ ఎలా ఉండాలి, రిక్వెస్ట్ ఎలా ఉండాలి, స్ట్రక్చర్ ఏంటి, రిక్వెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, ఓకే, రెస్పాన్స్ ఎలా ఉండాలి, రెస్పాన్స్ స్ట్రక్చర్ ఏంటి, ఓకే, ఆ ఏపీఐని ఏమైనా సెక్యూరిటీ స్కీమ్స్ ఏమైనా అప్లై చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఏపీఐ డెవలప్ చేసామండి మనం. ఈ ఏపీఐని సెక్యూర్ కూడా చేయాలి కదండి మనం. సెక్యూర్ కూడా కొన్ని పాలసీస్ ఉంటాయి, ఆ పాలసీస్ అప్లై చేసి సెక్యూర్ చేయాలన్నమాట. లేకపోతే ఏమవుద్ది, ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు అండ్ ఇట్ విల్ బి ఏ మోర్ థ్రెట్ యాక్చువల్గా. అందుకని ఖచ్చితంగా సెక్యూరిటీ ఆస్పెక్ట్ కూడా వీ నీడ్ టు అప్లై. అంటే ఏముంటుంది మన యూఆర్ఎల్ డీటెయిల్స్, రిక్వెస్ట్ ఫార్మాట్ ఎలా ఉంటుంది, రెస్పాన్స్ ఫార్మాట్ ఎలా ఉంటుంది, రిక్వెస్ట్ ఎగ్జాంపుల్, రెస్పాన్స్ ఎగ్జాంపుల్, సెక్యూరిటీ స్కీమ్స్, ఎప్పుడైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు ఎర్రర్ రెస్పాన్సెస్, దానికి సంబంధించిన ఫార్మాట్స్, ఇవన్నీ కూడా మనం ఏం చేస్తాం, ఒక ఏపీఐ డిజైన్ చేసేటప్పుడు ఆ డీటెయిల్స్ అన్ని ఆ రామల్లో మెన్షన్ చేస్తాం. ఇట్స్ లైక్ ఏ డ్రాఫ్ట్ ప్లాన్. ఇప్పుడు మనం ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఒక ఆర్కిటెక్ట్ మనకు ఒక చిన్న ప్లాన్ ఇస్తారు కదండి, అలాగా ఏపీఐ స్పెసిఫికేషన్ అది ఏం చేస్తాం, రామల్ ద్వారా డిజైన్ చేస్తాం. ఓకే రైట్.
రెస్ట్ ఏంటంటే అండి ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ లైట్ వెయిట్ అండి. లైట్ వెయిట్ అంటే ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఇట్ రిక్వైర్స్ ఫ్యూ రిసోర్సెస్. ఒక పాయింట్ చెప్పాం. అంటే లైట్ వెయిట్ ఎందుకని అంటున్నామంటే ఇప్పుడు ఈ డేటా ఫార్మాట్స్ మనం జేసన్ ఎక్కువ వాడతామని చెప్పాం కదా. ఎగ్జాక్ట్లీ ఒకటి అదొక వన్ ఆఫ్ ద రీజన్స్. జేసన్ ఏమంటే జేసన్ ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఏ లైట్ వెయిట్ డేటా ఫార్మాట్ అన్నమాట. ఎలాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక రిక్వెస్ట్ పంపించాలండి. నేను ఏం రిక్వెస్ట్ అంటే ఇది జేసన్ ఫర్ ఎగ్జాంపుల్, నేమ్ ఓకే, శాలరీ, డిజిగ్నేషన్, ఇట్లా నా ఎంప్లాయీ డీటెయిల్స్ పంపిద్దాం అనుకున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి శాలరీ వచ్చేసి ఒక 3 lakhs అని వేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అండ్ డిజిగ్నేషన్ వచ్చేసి మేనేజర్ అనుకోండి. ఈ డేటా పంపించాలండి. ఇది జేసన్ ఫార్మాట్. ఇప్పుడు దీన్ని నేను XML పంపించాలనుకోండి. ఫస్ట్ ఒక ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుందండి ఎంప్లాయీ అని, మళ్ళీ లాస్ట్లో క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. ఇక్కడ ఒక క్లోజింగ్ ట్యాగ్. ఫస్ట్ నేమ్ ఓపెనింగ్ ట్యాగ్, మహేష్ క్లోజింగ్ ట్యాగ్. నెక్స్ట్ శాలరీ, మళ్ళీ శాలరీ, డిజిగ్నేషన్ మేనేజర్ అండ్ మళ్ళీ డిజిగ్నేషన్. చూడండి ఇది ఎంత సింపుల్గా ఉందండి. ఇక్కడేమో నేమ్కి 2 సార్లు, ఎంప్లాయీ అనే ట్యాగ్ 2 సార్లు, శాలరీ అనే ట్యాగ్ 2 సార్లు, డిజిగ్నేషన్ ట్యాగ్ 2 సార్లు. అంటే ఇదంటే సింపుల్ మెసేజ్ కాబట్టి ఫైన్ అండి. హ్యూజ్ మెసేజెస్ ఉంటే ఇప్పుడు ఒక చిన్న డాక్యుమెంట్ ఉంది, ఒక 10,000 వర్డ్స్ ఉన్నాయి దాంట్లో. దాని వెయిట్ ఎంత ఉంటుందండి? మేబీ కొన్ని కేబీస్ ఉంది అనుకుందాం. అదే ఒక 1 lakh వర్డ్స్ ఉంటే దాంట్లో దాని సైజ్ పెరుగుద్ది కదండి. ఆబ్వియస్లీ సైజ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్లీ ఏం చేస్తాం? ఆ డేటా పంపించాలంటే టైం ఎక్కువ పడుతుంది కదండి. అందుకని ఎగ్జాక్ట్లీ ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. రెస్ట్ రిక్వైర్స్ ఫ్యూవర్ రిసోర్సెస్, అంటే తక్కువ రిసోర్సెస్ అవసరం అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, మన మొబైల్ అప్లికేషనే ఉంది, 2 GB ర్యామ్ అండ్ ఏదో ఒక సిపియూ ఉంది. ఎగ్జాక్ట్లీ దానికి ఫస్ట్ ఒక 5 అప్లికేషన్స్ మనం ఇన్స్టాల్ చేసుకుంటే పనిచేస్తుందండి ప్రాపర్గా. ఇంకా ఎక్కువ కొద్ది ఏమవుతుంది, లోడ్ ఎక్కువ అవుతుంది, ఆటోమేటిక్లీ ఏమవుతుంది, ఇట్ విల్ నాట్ బి ఏబుల్ టు హ్యాండిల్ ఇట్ అండ్ ఇట్ విల్ బి వెరీ స్లోవర్. ద సేమ్ వే హెవీ ఫైల్ని ఆర్ హెవీ డేటాని మనం ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇట్ విల్ టేక్ లిటిల్ మోర్ టైం అండి, అండ్ ఇట్ రిక్వైర్ మోర్ రిసోర్సెస్. ఎగ్జాక్ట్లీ ఓకే. అందుకని అంటే ఇప్పుడు సింపుల్గా ఒక కారు మనం వెళ్తుంటే ఒక 4 కూర్చున్నప్పుడు వెళ్ళేదానికి, ఒకరు 2 కూర్చున్నప్పుడు వెళ్ళేదానికి, ఎక్కువ లగేజ్ పెట్టుకుని వెళ్ళేదానికి చాలా తేడా ఉంటుంది కదండి. ద సేమ్ వే ఈవెన్ ఇక్కడ కూడా యూ నీడ్ మోర్ రిసోర్సెస్ వెన్ ఎవర్ యువర్ డేటా ఈజ్ ఆఫ్ మోర్ వెయిట్. ఎగ్జాక్ట్లీ రైట్. అందుకని ఇప్పుడు ఈ పాయింట్ చెక్ చేస్తే రెస్ట్ రిక్వైర్స్ fewer resources because JSON is a lightweight format and most of the time we'll use JSON. This is one of the reasons. And second thing, cache can be achieved with REST. And cache అంటే cache అంటే ఏమైనా ఐడియా ఉందండి? ఓకే, ఐల్ టెల్. ఎందుకు ఈ పాయింట్స్ అని చెప్తానంటే అండి, వై డూ యూ ప్రిఫర్ రెస్ట్ అని ఎవరైనా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు యూ నీడ్ టు ఆన్సర్ ఇంటర్వ్యూస్లో. ఓర్ సోప్, మనకి రెస్ట్ వర్సెస్ సోప్, ఇప్పుడు సోప్ చూస్తాం, తర్వాత రెస్ట్ వర్సెస్ సోప్ చూస్తాం కదా. ఆ టైంలో వీ నీడ్ టు అండర్స్టాండ్ అండ్ టెల్ దెమ్ ఎగ్జాక్ట్లీ. ఫైన్. నౌ caching.
రియల్ టైంలో యాక్చువల్గా ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఏపీఐ తీసుకుందాం. ఓకే, ఇది ఒక ఏపీఐ అనుకుందాం. ఇంకొక ఏపీఐ ఉంది. ఓకే, ఇక్కడికి రిక్వెస్ట్ వచ్చిందండి ఫర్ ఎగ్జాంపుల్. ఆబ్వియస్లీ ఇక్కడ కొన్ని కాంపోనెంట్స్ అన్నీ ఉంటాయి కదండి. ఎగ్జాక్ట్లీ ఉన్నప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ ఈ ఏపీఐ నుంచి ఈ ఏపీఐకి కూడా మళ్ళీ కమ్యూనికేషన్ స్టార్ట్ అయిందండి. ఓకే, ఎందుకని చెప్తాను. ఓకే, ఇదేమో డేటాబేస్ సిస్టమ్, డేటాబేస్ కనెక్ట్ అవుతుంది. రైట్, ఇప్పుడు ఈ రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ సేమ్ బ్యాలెన్స్ చెక్ అనుకోండి. బ్యాలెన్స్ చెక్ ఫస్ట్ బ్యాలెన్స్ చెక్ రిక్వెస్ట్ వచ్చింది. ఏపీఐ లోపల ఏం జరుగుతుందంటే ఈ ఏపీఐ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పాన్స్ పంపించాలంటే ఒక డేటాబేస్ కనెక్ట్ అవ్వాలి కదండి. ఈ డేటాబేస్కి సంబంధించిన యూజర్ నేమ్, పాస్వర్డ్, ఈ క్రెడెన్షియల్స్ అన్నీ కూడా ఇంకొక ఏపీఐలో పెట్టినారండి యాక్చువల్గా కూడా. ఓకే, హోస్ట్, యూజర్ నేమ్, పాస్వర్డ్, అంటే మనం ఒక డేటాబేస్ కనెక్ట్ అవ్వాలంటే కొన్ని డీటెయిల్స్ కావాలి కదండి. ద సేమ్ మన జీమెయిల్కి లాగిన్ అవ్వాలంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎలా కావాలో డేటాబేస్ కూడా కనెక్ట్ అవ్వాలంటే యూ నీడ్ హోస్ట్, పోర్ట్, యూజర్ నేమ్, పాస్వర్డ్, ఇట్లా కొన్ని డీటెయిల్స్ కావాలండి. ద సేమ్ వే ఇక్కడ ఆ డీటెయిల్స్ అన్ని కూడా నేను వేరే ఏపీఐలో స్టోర్ చేసుకోను. ఓకే, ఈ డేటాబేస్ నేను DB1 అని ఒక నేమ్ ఇచ్చుకున్నాను. ఈ DB1 డీటెయిల్స్ ఇక్కడ స్టోర్ చేసుకోండి. రైట్, ఇప్పుడు బ్యాలెన్స్ చెక్ ఏపీఐకి ఎవ్రీడే ఎన్ని ఐసిఐసిఐ బ్యాంక్లో ఎన్ని రిక్వెస్ట్ రావచ్చు అండి? కొన్ని ల్యాక్స్ ఆఫ్ రిక్వెస్ట్ రావచ్చు కదా అప్రాక్సిమేట్లీ, రైట్? ల్యాక్స్ ఆఫ్ రిక్వెస్ట్ వచ్చేదానికి స్కోప్, ఎందుకంటే ఆబ్వియస్లీ బ్యాలెన్స్ చెక్ చేసుకునేదానికి ఆల్మోస్ట్ లైక్ ల్యాక్స్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారు. ఆ ల్యాక్స్ ఆఫ్ కస్టమర్స్ ఒక్కొక్కరు ఒకసారి క్లిక్ చేసినా కూడా ఇట్ విల్ బి ల్యాక్స్ ఆఫ్ రిక్వెస్ట్. అంటే 24 అవర్స్లో ఎన్ని ల్యాక్స్ ఆఫ్ రిక్వెస్ట్ వస్తాయండి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs అనుకుందాం. ఎగ్జాక్ట్లీ ఒక 10 lakh రిక్వెస్ట్ వచ్చాయి అనుకుందాం పర్ డే. ఏమవుతుందండి, ఇక్కడ రిక్వెస్ట్ వస్తుంది, ఈ ఏపీఐ నుంచి మళ్ళీ ఈ ఏపీఐ కాల్ చేస్తాము, అండ్ దెన్ ఇక్కడ ప్రాసెసింగ్ జరుగుతుంది. మళ్ళీ డేటాబేస్ ఈ పర్టికులర్ క్రెడెన్షియల్స్ తెచ్చుకున్నాం కదా ఇక్కడ నుంచి. క్రెడెన్షియల్స్ అంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ అవి తెచ్చుకొని మళ్ళీ దీనికి డేటాబేస్ కనెక్ట్ అవుతున్నాం. తర్వాత వచ్చిన దాన్ని మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం, అప్పుడు రెస్పాన్స్ పంపిస్తున్నాం. రైట్, ఫైన్. ఇప్పుడు ఒక చిన్న ఇదేంటి అని అంటే ఈ డీబీ డీటెయిల్స్ మారుతాయండి లేకపోతే స్టాండర్డ్గా ఉంటాయి? మేబీ ఒక 2-3 monthsకి ఒకసారి మారుతుంది. ఇప్పుడు మన జీమెయిల్ యూజర్ నేమ్, పాస్వర్డ్, ఎగ్జాక్ట్లీ పాస్వర్డ్ ఎన్ని రోజులకి ఒకసారి ఎక్స్పైర్ అవుతుందండి? మేబీ ఒక 3 months లేదా 6 months వాడు ఒక పాలసీ పెట్టుంటాడు, ఆ పాలసీ ప్రకారంగా ఎక్స్పైర్ అవుతుంది, అంతేనా? కొత్త డీటెయిల్స్ అన్ని సేమ్ ఉంటాయి. యూజర్ నేమ్, పాస్వర్డ్, హోస్ట్, పోర్ట్ అన్ని. పాస్వర్డ్ కూడా ఆల్మోస్ట్ లైక్ 3 months అనుకుందాం వాళ్ళ పాలసీ, 90 days. ఎవ్రీడే మారుద్దండి. ఇప్పుడు ఇక్కడికి వస్తుంది రిక్వెస్ట్ వచ్చిన తర్వాత ఈ ఏపీఐ నుంచి యూజర్ నేమ్, పాస్వర్డ్ తెచ్చుకుంటున్నాము, అవునా చేస్తున్నాం. బట్ స్టిల్ క్యాషింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటే మళ్ళీ ఈ ఏపీఐ లోపలికి వెళ్ళకుండా ఎగ్జాక్ట్లీ ఇది DB1 అని రాగానే ఇక్కడ ఆల్రెడీ ఒక ఇంటర్నల్ మెమరీలో స్టోర్ చేసుకుంటుందండి ఈ DB1 డీటెయిల్స్ అన్ని. ఇంటర్నల్ మెమరీ యాక్చువల్ ఏపీఐ అంతా జరగదు, లోపలికి పంపించకుండానే ఇక్కడ ఆల్రెడీ ఈ DB1 డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ రిక్వెస్ట్కి మాత్రం లోపలికి వెళ్ళి తెచ్చుకుంటుందండి, స్టోర్ చేసుకుంటుంది. సెకండ్ రిక్వెస్ట్ రాగానే ఇక్కడ మెమరీలో ఉంది ఈ DB1 డీటెయిల్స్, ఇట్ విల్ సెండ్ బ్యాక్. అంటే ఏమవుతుంది, రెస్పాన్స్ టైం చాలా తగ్గిపోతుంది కదండి, లోపలికి జరగదు అనమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే, అప్పుడు 10 lakh times నేను యాక్చువల్గా దీని లోపలికి వెళ్ళి కాల్ చేసుకుని మొత్తం డీటెయిల్స్ తెచ్చుకునే దాని బదులు ఆల్మోస్ట్ 9,99,000 అంటే పర్ డేలో
నేను 24 అవర్స్ పెట్టుకున్నానండి. 24 అవర్స్ ఇది గుర్తుంటే తర్వాత మళ్ళీ ఇది ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఎరేజ్ చేస్తుంది, మళ్ళీ నెక్స్ట్ డే ఫస్ట్ టైం తీసుకొచ్చుకుంటుంది. బట్ ఈ 9,99,999 టైమ్స్ నేను ఐఎమ్ నాట్ యాక్చువల్లీ కాలింగ్ ద ఏపీఐ. ఇక్కడ నుంచే రెస్పాన్స్ వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే టైం సేవ్ అవుద్ది, పర్ఫార్మెన్స్ పెరుగుద్ది. ఎగ్జాక్ట్లీ. ఎందుకని ఇలాంటి ఇది వాడుతున్నాము? రీజన్ ఎగ్జాక్ట్లీ. ఓకే, రీజన్ ఏంటి అని అంటే సేమ్ డేటా, ఫ్రీక్వెంట్లీ కాల్డ్ డేటా, సేమ్ డేటా, ఇదేం మారట్లా. మారే పని అయితే అప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో వాడలేమండి. ఇది మారదు కాబట్టి అలా వాడుతున్నాం. దీన్నే అది పాసిబుల్ అని చెప్తున్నాడండి. ఎగ్జాక్ట్లీ. క్యాషింగ్ ఈజ్ పాసిబుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ రెస్ట్. క్లియర్ అండి? ఎనీ క్వశ్చన్? అర్థమైంది క్యాషింగ్? క్యాషింగ్ టైం అవుట్ వచ్చేసి లైక్ ఎవ్రీడే పెట్టుకోవచ్చా, లేకపోతే మన ఇష్టం ఆ టైం మీరు ఫ్రేమ్? 1 అవర్ పెట్టుకోవచ్చు, 10 మినిట్స్ పెట్టుకోవచ్చు, 2 అవర్స్ పెట్టుకోవచ్చు, 4 అవర్స్ పెట్టుకోవచ్చు, 24 అవర్స్ పెట్టుకోవచ్చు. అంటే మంత్స్ టుగెదర్ అంతా పెట్టుకుంటే కాదు, మాక్సిమం 24 అవర్స్ అంతేనా? అట్లేం లేదండి, అట్లేం లేదు. యూ కెన్ కీప్ ఇట్, బట్ స్టిల్ ఆర్కిటెక్ట్ ఆర్ the senior people of the project will specify ఎంతకంటే పెట్టద్దని చెప్తారు ఆ ప్రాజెక్ట్ కి. ఓకేనా? ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు బి బిట్వీన్ అవర్స్. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ నెక్స్ట్ డేకి ఏమైంది? ఇప్పుడు నేను 24 అవర్స్ అని ఎగ్జాంపుల్ చెప్పాను ఇక్కడ. ఆ 24 అవర్స్ అయిపోగానే డిలీట్ అయిపోతుంది ఆ డేటా ఆ ఇంటర్నల్ మెమరీలో. మళ్ళీ ఫస్ట్ రిక్వెస్ట్ మాత్రం తెచ్చుకుంటుంది, మళ్ళీ స్టోర్ చేసుకుంటుంది క్యాష్లో పెట్టుకొని, అండ్ అగైన్ ఇట్ విల్ గివ్ బ్యాక్. అవును. ఇంటర్నల్ మెమరీ అంటే ఆ DB1 లోనే మెమరీలోనే స్టోర్ అవ్వద్దా, లేకపోతే ఇక్కడ API కి మీరు రూట్ ఇక్కడ ఏపీఐ లెవెల్లోనే స్టోర్ అయిపోతుంది. అసలు లోపలికి కూడా రిక్వెస్ట్ వెళ్ళదు. ఇక్కడ ఫస్ట్ రిక్వెస్ట్ ఏపీఐకి గేట్వే అని ఉంటుంది కదా, అక్కడ హిట్ అవ్వగానే ఓకే చెక్ చేస్తుంది, ఓకే ఫైన్ ఈ డీటెయిల్స్ మన దగ్గర ఉన్నాయి కదా ఆల్రెడీ, అక్కడి నుంచే పంపించేస్తుంది. అంటే ఈ పర్టికులర్ కాన్సెప్ట్ వల్ల ఈవెన్ రెస్ట్ కూడా ఇంకా బాగా మోర్ పాపులర్ అండి. మనకి ఈజియర్ టు యూస్ యాజ్ వెల్ యాజ్ ఇలాంటి కొన్ని ఫీచర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ రిక్వైర్స్ ఫ్యూవర్ రిసోర్సెస్ అండ్ ఇట్ ఈస్ ఈజీ టు అండర్స్టాండ్ ఆల్సో, అండ్ క్యాషే కూడా అప్లికబుల్ ఉంటుంది అన్నమాట. అందుకని మోస్ట్ ఆఫ్ ద టైమ్ విల్ డెవలప్ రెస్ట్ సర్వీసెస్. నేను చూసినైతే 95 to మోర్ దెన్ 95% అండి. 100% అని చెప్పలేను కానీ 95% రెస్ట్ సర్వీసెస్ డెవలప్ చేస్తాం. ఇది ఏపీఐస్ డెవలప్ చేసేటప్పుడు. సోప్ చాలా రేర్. ఎగ్జాక్ట్లీ. రైట్? క్లియర్ అండి? వీ డెవలప్ రెస్ట్ సర్వీసెస్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్. నౌ ఐల్ గో బ్యాక్ టు నెక్స్ట్ సోప్ అండి. రెస్ట్ లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఓకే ఫైన్. నెక్స్ట్ సోప్ అండి. సోప్ స్టాండ్స్ ఫర్ సింపుల్ ఆబ్జెక్ట్ యాక్సెస్ ప్రోటోకాల్. ఇక్కడ మెన్షన్ చేయలేదా? చేసేద్దాం, సరిపోద్ది. సోప్ స్టాండ్స్ ఫర్ సింపుల్ ఆబ్జెక్ట్ యాక్సెస్ ప్రోటోకాల్. రెస్ట్ కి ముందు సోపే వాడేవాళ్ళండి. ఎగ్జాక్ట్లీ. ఓకే, రెస్ట్ కి ముందు సోపే వాడేవాళ్ళు. అయితే ఇది కొంచెం కాంప్లెక్స్ అండి. ఎగ్జాక్ట్లీ. ఓకే, కాంప్లెక్స్. అందుకని ఏంటి అంటే కొద్దిగా స్లోగా సోప్ లో కాంప్లెక్సిటీ ఎక్కువైన తర్వాత రెస్ట్ ప్యాటర్న్ డిస్కవర్ చేసిన తర్వాత దెన్ దే స్టార్టెడ్ యూజింగ్ రెస్ట్, అండ్ సోప్ కొంచెం బాగా తక్కువ వాడడం అయిపోయిందండి. ఎగ్జాక్ట్లీ. ఆల్రెడీ డెవలప్ చేసిన సర్వీసెస్ ఉంటాయి కదండి, పాత సర్వీసెస్, వాటి వరకే సోప్ను వాడతారు. కొత్త అన్ని కూడా మాక్సిమం రెస్ట్, అండ్ వెన్ ఎవర్ రిక్వైర్డ్ వెరీ హై సెక్యూరిటీ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ ఏదైనా కావాల్సినప్పుడు వాటిని కొన్నిటిని సోప్లో చేస్తున్నారండి. ఎగ్జాక్ట్లీ. రైట్? బట్ యాజ్ ఎ MuleSoft డెవలప్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ యుల్ బి డెవలపింగ్ రెస్ట్ అప్లికేషన్స్. రైట్? సోప్ ఫాలోస్ ఏంటంటే HTTP అవుతుంది, SMTP అనే ఒక ప్రోటోకాల్, UDP అని డిఫరెంట్ ప్రోటోకాల్స్ అండి. ఇప్పుడు మనం డేటా ట్రాన్స్ఫర్ చేసే దానికి ప్రోటోకాల్ వాడుతున్నాం కదండి, అలాగా ఈ 3 ప్రోటోకాల్స్ యాక్సెప్ట్ చేస్తుందండి. ఎగ్జాక్ట్లీ. డేటా ఫార్మాట్
ఇట్ యాక్సెప్ట్స్ ఓన్లీ ఎక్స్ఎంఎల్ అండి. ఇప్పుడే చూసాం కదా మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్లో ఎక్స్ఎంఎల్ ఫార్మాట్ చూపించాను కదా, ఇట్ యాక్సెప్ట్స్ ఓన్లీ ఎక్స్ఎంఎల్ ఫార్మాట్. సోప్ అండ్ సోప్ సర్వీస్ని డిజైన్ చేయాలంటే ఏం వాడాలండి? విజ్డల్. మనకి అక్కడ రామల్ అని చెప్పాం కదా, ఇక్కడ విజ్డల్. విజ్డల్ అంటే వెబ్ సర్వీస్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్. ఇది నేర్చుకుంటామంటే ఇది అవసరం లేదండి మనకి. అసలు సోప్ సర్వీస్ని 99% మనం డెవలప్ చేయం. ఎగ్జాక్ట్లీ ఓన్లీ కన్జ్యూమ్ చేస్తాం. ఎలా కన్జ్యూమ్ చేయాలో మన అప్లికేషన్స్లో నుంచి విట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ కరికులం అండ్ విల్ డూ ఇట్. ఎగ్జాక్ట్లీ ఈవెన్ నా ఎక్స్పీరియన్స్లో ఇప్పటివరకు నేను సోప్ సర్వీస్ని డెవలప్ చేసింది లేదు. బట్ ఐ హ్యావ్ గాట్ ఆపర్చునిటీ ఓన్లీ వన్ టైమ్ టు కన్జ్యూమ్ ఏ సోప్ సర్వీస్. ఎగ్జాక్ట్లీ ఆల్రెడీ ఒక సోప్ సర్వీస్ ఉంది, దాన్ని కన్జ్యూమ్ చేసేదానికి ఆప్షన్ వచ్చింది. దానికి మనకి మ్యూల్సాఫ్ట్లో ఆప్షన్ ఉంది, విల్ ట్రై టు యూటిలైజ్ దట్. ఎగ్జాక్ట్లీ రైట్. బట్ స్టిల్ వీ నీడ్ టు నో, ఎందుకని 2 వెబ్ సర్వీసెస్ ఉన్నాయి, దాంట్లో ఇది మోర్ పాపులర్, ఇది లెస్ పాపులర్, ఇది ముందు వాడేవాళ్ళు అని చెప్పి మనకి తెలిసి ఉండాలి. అందుకని తెలుసుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ మళ్ళీ ర్యామల్ ఉన్నట్టుగానే ఇక్కడ కూడా రిసోర్సెస్, రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ స్కీమా అంటే ఆ ఫార్మాట్, ఎగ్జాంపుల్స్, సెక్యూరిటీ లెవెల్స్ ఇవన్నీ కూడా ఉంటుందండి. ఎగ్జాక్ట్లీ రైట్. సోప్ ఈజ్ మోర్ హెవియర్ అండ్ ఇట్ రిక్వైర్స్ మోర్ రిసోర్సెస్. ఎగ్జాక్ట్లీ అండ్ క్యాషే ఈజ్ నాట్ పాసిబుల్ విత్ సోప్ అండ్ వీ డెవలప్ సోప్ సర్వీసెస్ వెరీ రేర్. ఇదండి సోప్ పరిస్థితి. అంటే సోప్ లెగసీ అప్లికేషన్స్ పాతగా ఉంటాయి కదా, వాటికి ఏదైనా డెవలప్ చేస్తుంటే అలాంటి వాటిని మనం కన్జ్యూమ్ చేసుకుంటామండి మన అప్లికేషన్స్లో. అంతేగాని కొత్తగా మనం డెవలప్ చేసేదానికి చాలా చాలా రేర్ సినారియోస్. ఎగ్జాక్ట్లీ రైట్. నౌ రెస్ట్ వర్సెస్ సోప్ అండి. ఎందుకని? అది యూజ్ చేయడానికి చాలా ఈజీగా ఉంది, లెస్ కాంప్లెక్సిటీ ఉంది, అందుకని ఆటోమేటిక్లీ రెస్ట్ హెస్ బికమ్ సో పాపులర్ అండి. ఈజీ అన్నప్పుడు ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఈజీ టు లెర్న్ కూడా కదా. నెక్స్ట్ ఇట్ ఈస్ అ లైట్ వెయిట్ వన్, ఆల్రెడీ చెప్పాం మనం. క్యాషింగ్ అవైలబిలిటీ ఉంది అండ్ ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ మల్టిపుల్ మెసేజ్ ఫార్మాట్స్. ఇవన్నీ ఫ్లెక్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి రెస్ట్ హెస్ బికమ్ మోర్ పాపులర్ అండ్ రెస్ట్ ఈస్ వైడ్లీ యూస్డ్. రైట్ అండి. ఇవన్నీ చూసాం ఆల్రెడీ. ఈ లైట్ వెయిట్ కి ఆప్షన్ చెప్పాను, క్యాషింగ్ కి చెప్పాను. ఎగ్జాక్ట్లీ అండ్ ఆల్రెడీ వి టోల్డ్ మల్టిపుల్ ఫార్మాట్స్. అంటే ఇప్పుడు ఒక సిస్టమ్ ఉంది, ఈ సిస్టమ్ ఉంది, ఇక్కడ మల్టిపుల్ ఫార్మాట్స్ యాక్సెప్ట్ చేస్తుందండి ఏపీఐని. జేసన్ లో రావచ్చు, ఎక్స్ఎంఎల్ లో రావచ్చు, ప్లెయిన్ టెక్స్ట్ లో రావచ్చు, ఎలాగైనా రావచ్చు, కానీ ఎక్కువ జేసన్ వాడతాం. బట్ ఇట్ హ్యాస్ ద ప్రొవిజన్. బట్ సోప్ లో ఓన్లీ ఎక్స్ఎంఎల్. ఎనీ క్వశ్చన్స్? Okay, then we'll go for next. ఓకే అండి, ఏపీఐ గురించి చూసాం కదా. ఎగ్జాక్ట్లీ విల్ ట్రై టు డూ ఏపీఐ లైఫ్ సైకిల్. ఎగ్జాక్ట్లీ రైట్. ఏపీఐ లైఫ్ సైకిల్లో ఏం చెప్పానండి మనకి? ముందు మీరు గుర్తుంటే డిజైన్ ఉంటుంది, ఇంప్లిమెంటేషన్ ఉంటుంది, తర్వాత ఇమీడియట్గా టెస్ట్ చేసుకుంటాం అండ్ దెన్ డిప్లాయ్ చేస్తాం, సెక్యూర్ చేస్తాం, మానిటర్ చేస్తాం. దీస్ ఆర్ ద డిఫరెంట్ స్టెప్స్ ఆఫ్ ద ఏపీఐ లైఫ్ సైకిల్. ఎగ్జాక్ట్లీ రైట్. డిజైన్ ఎక్కడ చేస్తామండి? డిజైన్ ఎక్కడ చేస్తాం ఆల్రెడీ తెలుసు కదా మనకి. డిజైన్ యూజింగ్ గ్రామల్, డిజైన్ రెస్ట్ ఏపీఐ యూజింగ్ గ్రామల్ ఇన్ డిజైన్ సెంటర్. రైట్. మనకి ఒకసారి ఏపీఐ లైఫ్ సైకిల్ చెప్పండి. ఎగ్జాక్ట్లీ ఇది కూడా ఓపెన్ చేస్తాను అండ్ దెన్ జస్ట్ మేము
ఇది ఒక 1 minute అండి ఎగ్జాక్ట్లీ. ఓకే, ఫైన్, నో ప్రాబ్లం. ఒక డయాగ్రామ్ ఉండాలి, అది దానికోసం చూస్తున్నాను, దట్స్ ఫైన్. ఓకే, ఫైన్. ఇక్కడ ఈ బిఫోర్ గోయింగ్ టు అవర్ యాక్చువల్ ఎన్వైరన్మెంట్స్, రియల్ టైమ్ ఎన్వైరన్మెంట్స్ ఉన్నాయి కదా, దీనికి వెళ్ళే ముందు యాక్చువల్గా ఏం చేద్దామంటే, ఆల్రెడీ ఏపీఐస్ గురించి డిస్కస్ చేశాం కదా, విల్ ట్రై టు డిస్కస్ ది ఏపీఐ లైఫ్ సైకిల్ ఆల్సో. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ నిన్న మనం డిస్కస్ చేసాం కదండి, గుర్తుంది కదా, ఏం చేసామండి మీకు? డే 1లో లాస్ట్లో ఒక ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసాం కదండి, ఎగ్జాక్ట్లీ ఇలాగా, రైట్? ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే, ఫస్ట్ డిజైన్ చేస్తున్నాం. అంటే ఏం చేసాం, ఫస్ట్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా క్లియర్గా వచ్చేసిన తర్వాత ఇమీడియట్లీ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ, వీఆర్ ట్రైంగ్ టు డిజైన్ తర్వాత ఇంప్లిమెంటేషన్, డెవలప్ చేస్తున్నారు. ఆ తర్వాత ఏం చేస్తారు, మీరు టెస్ట్ చేసుకుంటారు. ఓకే, టెస్ట్ చేసుకొని మళ్ళీ క్యూఏ టీమ్ అంటే క్వాలిటేషన్స్ టీమ్ ద్వారా కూడా టెస్ట్ చేయించుకొని, అండ్ దెన్ యూ విల్ ట్రై టు డిప్లాయ్ ఇట్. ఎగ్జాక్ట్లీ. అండ్ దెన్ డిప్లాయ్ చేసిన తర్వాత మళ్ళీ సెక్యూర్ కూడా చేస్తారు. ఆ తర్వాత సెక్యూర్ చేసిన తర్వాత మానిటర్ చేస్తారు. ఇవే స్టెప్స్ ఇప్పుడు చూస్తున్నాం. ఓకే, రైట్. ఫస్ట్ డిజైన్ చేస్తాం, ఎగ్జాక్ట్లీ మనకి రిక్వైర్మెంట్ రాగానే. ఆ తర్వాత ఇంప్లిమెంటేషన్ డెవలప్ చేస్తాం. ఓకే, ఆ తర్వాత మనం ఇక్కడ ఇంప్లిమెంటేషన్లోనే మన లోకల్ టెస్టింగ్ కూడా చేసుకుంటాం అండి. ఎగ్జాక్ట్లీ. బట్ స్టిల్ సపరేట్గా మళ్ళీ టెస్టింగ్ ఏంటంటే, వేరే టీమ్ టెస్ట్ చేస్తుందండి, ఈ ఏపీఐ పర్ఫెక్ట్గా ఉందా, ఇంటిగ్రేషన్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అని వేరే క్వాలిటీ అష్యూరెన్స్ టీమ్ ఒక టెస్టింగ్ టీమ్ విల్ సపరేట్లీ టెస్ట్ ఇట్. అందుకని ఇంకొక ఫేజ్ కూడా రాస్తాను టెస్ట్ అని. తర్వాత ఏం చేస్తామండి, డిప్లాయ్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. తర్వాత సెక్యూర్ చేస్తాం, మన ఏపీఐని సెక్యూర్ చేయాలంటే. అండ్ దెన్ మళ్ళీ క్వాలిటీ అష్యూరెన్స్ టీమ్ మనం ఆల్రెడీ ఏదో ఒక ఎన్వైర్న్మెంట్లో డిప్లాయ్ చేసి ఉంటాం కదా, వాళ్ళు డిప్లాయ్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ, సారీ, టెస్ట్ చేస్తారు. అండ్ దెన్ మన యొక్క ఏపీఐ పర్ఫార్మెన్స్ మానిటర్ చేయాలి కదండి, దాన్ని మానిటర్ చేస్తాం. అయితే వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్టికులర్ అప్లికేషన్ ఆఫ్ ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిజైన్ చేసేదానికి ఏంటంటే, డిజైన్ సెంటర్ ఇన్ ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్. ఇంప్లిమెంటేషన్ ఎక్కడ చేస్తామండి, మన స్టూడియోలో చేస్తాం.
అంటే డెవలప్మెంట్ అంతా కూడా ఎక్కువ స్పెండ్ చేసేది ఎనీ పాయింట్ స్టూడియో. ఇది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి? MuleSoft వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని అండ్ దెన్ విల్ ట్రై టు డూ ఆల్ ద డెవలప్మెంట్ హియర్. నెక్స్ట్ డిప్లాయ్ ఎక్కడ చేయాలండి? మనం అంటే లోకల్లో చేసుకుంటాం, బట్ స్టిల్ క్లౌడ్లో కానీ లేకపోతే వేరే స్టాండ్ అలోన్ సర్వర్స్లో కానీ వాటిలో డిప్లాయ్ చేయాల్సినప్పుడు విల్ యూజ్ ది హెల్ప్ ఆఫ్ రన్ టైమ్ మేనేజర్ అని ఒక కాంపోనెంట్ ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది? ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్. చూపిస్తాను. రన్ టైమ్ మేనేజర్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడికి వెళ్ళి ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్లో మెనూ పైన క్లిక్ చేసి చూడండి, ఇక్కడ రన్ టైమ్ మేనేజర్ ఉంటుంది. ఇప్పుడు చూసారు, ఇది డిప్లాయ్ చేసింది, అందుకనే రన్నింగ్లో ఉంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏ పైన హిట్ చేసాం అనుకోండి, రెస్పాన్స్ వస్తుంది. అంటే రన్ టైమ్ మేనేజర్లో ఏం చేస్తారు? మీరు డిప్లాయ్ అప్లికేషన్స్ చేస్తారు అండ్ లాగ్స్ కూడా అవన్నీ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ రైట్. తర్వాత సెక్యూర్ చేయాలి. దానికోసం ఏం వాడుతున్నాం? ఏపీఐ మేనేజర్ వాడుతున్నాం. అది ఎక్కడ? ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్. ఏపీఐ మేనేజర్. చూడండి, ఇక్కడికి వెళ్ళి యాడ్ అయిపోయి చేసుకొని అండ్ దెన్ విల్ ట్రై టు యూజ్ దిస్. ఎగ్జాక్ట్లీ. సెక్యూర్ అంటే ఏం చేస్తామండి? పాలసీస్ అప్లై చేసి మన ఏపీఐకి మోర్ రిస్ట్రిక్షన్స్ పెడతాం అనమాట. అందరూ వాడుకునేదట్టు కాకుండా ఓన్లీ authorized people will be able to use our application or API basically. తర్వాత టెస్టింగ్ అండి. ఎవరు చేస్తారు? QA టీమ్, క్వాలిటీ అష్యూరెన్స్ టీమ్ ఆర్ టెస్టింగ్ టీమ్. ఇది వేరే టీం చేస్తారంటే వాళ్ళకి మనం ఫెసిలిటేట్ చేయాలి. వాళ్ళకి ఏదైనా డౌట్స్ వచ్చినా లేకపోతే ఎక్కడన్నా మన ఏపీ యొక్క ఇంపార్టెన్స్ అదంతా కూడా మొత్తం చెప్పిన తర్వాత పోస్ట్ మెయిన్ కలెక్షన్స్ ఇవన్నీ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు టెస్ట్ చేయమంటే దే విల్ ట్రై టు టెస్ట్ ఇన్ ఆల్ ద డిఫరెంట్ సినారియోస్ అండ్ దెన్ దే విల్ కమ్ అప్ విత్ బగ్స్. బగ్స్ వస్తే మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ మనం ఇంప్లిమెంటేషన్ డెవలప్ ఫేజ్కి వెళ్ళి అవి బగ్స్ ఫిక్స్ చేసి మళ్ళీ డిప్లాయ్ చేస్తాం ఆబ్వియస్లీ. అండ్ దెన్ మళ్ళీ వీళ్ళు టెస్ట్ చేస్తారు అండ్ దెన్ దే విల్ టెల్ ఓకే ఇట్ ఈస్ వెరీ గుడ్ టు గో. మళ్ళీ ఇంకో టీం ఉంటుందండి, వాళ్ళు టెస్ట్ చేస్తారు, వాళ్ళు కూడా ఓకే చెప్పిన తర్వాత దెన్ విల్ టేక్ ఇట్ టు ప్రొడక్షన్ అండి. ఎగ్జాక్ట్లీ రైట్. నెక్స్ట్ ప్రొడక్షన్లోకి వెళ్ళిందండి, మానిటర్ చేయాలి కదా మన అప్లికేషన్ ప్రాపర్గా పర్ఫామ్ చేస్తుందా, CPU కరెక్ట్గా యూజ్ చేసుకుంటుందా, మెమరీ కరెక్ట్గా యూజ్ చేస్తుందా, లేకపోతే ఎక్కువ యూజ్ చేసుకుంటుందా, ఇలాంటివన్నీ మానిటర్ చేయాలి కదండి. దానికి ఏంటి? ఏపీఐ మానిటరింగ్ అని ఒక టూల్ ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది? ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్లో ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకొని ఎన్వైరన్మెంట్ సెలెక్ట్ చేసుకొని అండ్ దెన్ యూ కెన్ గో హెడ్ విత్ చెకింగ్ అండి. ఇట్లంతా ఇలాగ రెస్పాన్స్ టైం అంత పట్టింది, ఇదంతా కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ ఓకే. ఇది ఎనీ పాయింట్ మానిటరింగ్ అంటే ఒక పర్ఫార్మెన్స్ ఆఫ్ ద అప్లికేషన్ మానిటర్ చేసేదానికి విల్ యూస్ ఎనీ పాయింట్ మానిటరింగ్. ఎగ్జాక్ట్లీ రైట్. క్లియర్ అండి ఇది? ఎనీ క్వశ్చన్స్ హియర్? ఏపీఐ లైఫ్ సైకిల్ ఇన్ స్టెప్స్ ఉన్నాయండి. డిజైన్, ఇంప్లిమెంటేషన్, డిప్లాయ్, సెక్యూర్, టెస్ట్ అండ్ మానిటర్. ఈ స్టెప్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ ఈ స్టెప్స్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క మాడ్యూల్ యూజ్ చేస్తాం. ఆ మాడ్యూల్ యొక్క ఇంపార్టెన్స్ అది. ఫైన్. నెక్స్ట్ డౌట్స్ ఏం లేకపోతే ఐ గో హెడ్ విత్ నెక్స్ట్ అండి. ఎగ్జాక్ట్లీ ఓకే. రియల్ టైమ్ ఎన్వైరన్మెంట్స్. రియల్ టైంలో నేనేం చెప్పానండి, ఇప్పుడు మనం మామూలుగా లోకల్ డిజైన్ చేస్తాం, అప్లై చేస్తాం, బాగానే ఉందండి. బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ ద కేస్ విత్ ప్రాజెక్ట్ అండి. ప్రాజెక్ట్లో అలా ఉండదు. ఎగ్జాక్ట్లీ ఐడియల్గా ఇప్పుడు నేను చెప్పిన ఐడియల్గా అంటే ఏంటండి, ఖచ్చితంగా ఆర్గనైజేషన్ ఇలా ఉంటే బాగుంటుంది, 100% రోల్ మోడల్ లాగా ఒక ఎన్వైరన్మెంట్స్ సెటప్ చేయాలంటే ఈ ఎన్వైరన్మెంట్స్ అన్నీ కావాలండి. ఎగ్జాక్ట్లీ ఏంటండి, డెవలప్మెంట్, SIT, UAT, ప్రీ ప్రాడ్, ప్రాడ్, DR. బట్ బేస్డ్ ఆన్ దర్ కండిషన్, బేస్డ్ ఆన్ దర్ రిక్వైర్మెంట్, కొంతమంది ఓన్లీ 3 to 4 యూజ్ చేస్తారు, కొంతమంది 2-3 యూజ్ చేస్తారు. బట్ స్టిల్ ఐడియల్లీ యాజ్ అ డెవలపర్ వీ షుడ్ అండర్స్టాండ్ దీస్ ఆర్ ఆల్ ద 6 ఎన్వైరన్మెంట్స్. ఏంటంటే డెవలప్మెంట్, SIT, UAT, ప్రీ ప్రాడ్, ప్రాడ్, DR. ఒక్కొక్క ఎన్వైరన్మెంట్కి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉందండి. ఎగ్జాక్ట్లీ ఓకే. డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ ఏం చేస్తారు, ఈ ఎన్వైరన్మెంట్ని డెవలప్మెంట్ పర్పస్కి వాడతామండి. ఎగ్జాక్ట్లీ మనం ఎప్పుడైతే అప్లికేషన్స్ డెవలప్ చేస్తూ ఉంటామో
లోకల్లో చేసిన తర్వాత ఇక్కడికి డిప్లాయ్ చేసుకుని టెస్ట్ చేసుకుంటాం. ఎగ్జాక్ట్లీ ఇది డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్. డెవలప్మెంట్ పర్పస్కి వాడే ఎన్వైర్న్మెంట్ ఏమంటాం? డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్. అంటే ఎన్వైర్న్మెంట్ అంటే ఏంటండి? ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సిస్టంలో ఒక డేటాబేస్ అప్లికేషన్ ఉంది, ఒక సేల్స్ ఫోర్స్ అప్లికేషన్ ఉంది, ఇంకొక జేఎంఎస్ కనెక్టర్ ఉంది, ఇట్లా ఒక 2-3 ఉన్నాయి అనుకోండి. వీటన్నిటికీ డెవలప్మెంట్కి సంబంధించిన ఎన్వైర్న్మెంట్ ఇచ్చేస్తారండి. అంటే డెవలప్మెంట్కి సంబంధించిన డేటాబేస్ సర్వర్, డెవలప్మెంట్కి సంబంధించిన సేల్స్ ఫోర్స్ రిలేటెడ్ ఇది ఆ పర్టికులర్ అన్నిటికీ కనెక్ట్ అయ్యి ఇది ప్రాపర్గా పనిచేస్తుందా లేదా చెక్ చేసుకొని ఆ సెటప్ అంతా కూడా ఆ ఎన్వైర్న్మెంట్ని డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్ అంటారండి. ఎగ్జాక్ట్లీ. ఓకే, మనం ఏం చేస్తాం ఇప్పుడు అప్లికేషన్ నిన్న ఏం చేసామండి, స్టూడియోలో డిప్లాయ్ చేసాం ప్రాజెక్ట్ డిప్లాయ్ చేసిన తర్వాత ఎక్కడైంది? అది ఇంటర్నల్గా ఇక్కడే డిప్లాయ్ అయిపోయి మనం టెస్ట్ చేసుకోగలిగాం. ఎగ్జాక్ట్లీ. బట్ స్టిల్ దట్ ఈస్ నాట్ ద కేస్ ఇన్ ద రియల్ టైమ్. ఈ అప్లికేషన్ని డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్లో డిప్లాయ్ చేసి ప్రాపర్గా టెస్ట్ చేయాలంట. ఎగ్జాక్ట్లీ రైట్. డెవలప్మెంట్ పర్పస్కి వాడే ఎన్వైర్న్మెంట్ని డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్ అంటారు. రైట్. నెక్స్ట్ ఎన్వైర్న్మెంట్ ఎస్ఐటి. ఈ డెవలప్మెంట్లో టెస్టింగ్ అంతా సక్సెస్ అయిపోయిన తర్వాత we will promote or will move the application or we will deploy the application. ఇట్లా డిఫరెంట్ లాంగ్వేజెస్ వాడతారండి. ఏ లాంగ్వేజెస్? ప్రమోట్ ఫ్రమ్ డెవలప్మెంట్ టు హైయర్ ఎన్వైర్న్మెంట్. హైయర్ అంటే ఎస్ఐటి ఇవన్నీ కూడా హైయర్ ఎన్వైర్న్మెంట్స్. ఎగ్జాక్ట్లీ. ఓకే, బట్ స్టిల్ డిప్లాయ్ అనొచ్చు, ప్రమోట్ అనొచ్చు, లేదా మూవ్ అనొచ్చు. ఎగ్జాక్ట్లీ రైట్. డెవలప్మెంట్లో మనం టెస్ట్ చేసుకున్న అంతా బాగానే ఉందండి. ఇప్పుడు క్యూఏ టీమ్ టెస్ట్ చేయాలి కదండి. ఓకే, క్యూఏ టీమ్ టెస్ట్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్ నుంచి ఈ అప్లికేషన్ని ఎస్ఐటి మళ్ళీ డిప్లాయ్ చేస్తామండి. అది ఎవరు చేస్తారు? డెవలపర్ రెస్పాన్సిబిలిటీ. ఎస్ఐటీలో ఏం చేస్తారు? ఎస్ఐటి అంటే ఏంటండి? సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ డెవలపర్స్ ఉన్నారండి. డెవలపర్ 1, డెవలపర్ 2, డెవలపర్ 3. మీరు మీ అప్లికేషన్ని మీరు ఒక ఫీచర్ రెడీ చేశారు, ఈయన ఒక ఫీచర్ చేశారు, ఈయన ఒక ఫీచర్ చేశారు. ఇప్పుడు డెవ్లో ఉంది. ఈ 3 ఫీచర్స్ని టెస్ట్ చేయాలంటే ఆబ్వియస్లీ విల్ టేక్ ఇట్ టు ఎస్ఐటి అండ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ జరుగుతుందండి. ఈ 3 ఫీచర్స్ సంబంధించిన ఒకేసారి టెస్టింగ్ జరుగుతుంది. అది ఎవరు చేస్తారు? క్యూఏ టీమ్, క్వాలిటీ అష్యూరెన్స్ టీమ్. వీళ్ళని క్యూఏ టీమ్ అనొచ్చు లేదా టెస్టింగ్ టీమ్ అనొచ్చు. రైట్. చూస్తేనే ఎస్ఐటి అని చూడగానే సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ వాడతారు. ఎగ్జాక్ట్లీ ఈ ఎన్వైర్న్మెంట్. ఓకే, వీళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వీళ్ళు ప్రాపర్గా అన్ని సినారియోస్ చెక్ చేస్తారండి. వీళ్ళకి ఫస్ట్ మనం నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చెప్తాం, మన ఏపీఐ మన ఫీచర్ అన్ని చెప్తాం, తర్వాత పోస్ట్మెన్ కలెక్షన్స్ ఇస్తాము. వీళ్ళు ఏపీఐ టెస్టింగ్ చేస్తారు, దాంట్లో ఇష్యూస్ ఫైండ్ అవుట్ చేశారు. మళ్ళీ దే విల్ సెండ్ అస్ ఏ టికెట్ ఆర్ ఎక్సెల్ షీట్ మన టెస్ట్ కేసెస్ది, ఇది ఫెయిల్ అయింది, ఇది పాస్ అయిందని చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 టెస్ట్ చేశారు అనుకోండి, వాళ్ళు ఒక 90 పాస్ అయిపోయినా 10 కేసెస్ వచ్చేసి ఫెయిల్ అయినాయి అనుకోండి. ఇప్పుడు ఈ 10 కేసెస్ ఫెయిల్ అయిన దానికి రీజన్స్ చూసి అవి ఏమైనా బగ్స్ అయి ఉంటే మనం ఫిక్స్ చేసి మళ్ళీ డిప్లాయ్ చేస్తామండి. ఒకవేళ బగ్స్ ఈ 10లో ఒక 3 ఏమో వాళ్ళు తప్పు చేశారు అనుకుందాం, అది మీరు కరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసారు అండ్ 3 కేసెస్ కూడా వాళ్ళు పాస్ పెట్టేశారు. 7 కేసెస్ ఫెయిల్ అవుతున్నాయి, ఏదో ఒక చిన్న ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి. కోడ్లో ఇష్యూస్ ఫిక్స్ చేసి అండ్ దెన్ అగైన్ యూ విల్ డిప్లాయ్ టు డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్, యూ విల్ టెస్ట్ ఇట్ ఆ 3 కేసెస్కి. మళ్ళీ అగైన్ యూ విల్ ప్రమోట్ ఇట్ టు ఎస్ఐటి ఎన్వైర్న్మెంట్. ఇప్పుడు మళ్ళీ టెస్టింగ్ టీమ్ వాళ్ళు ఆ 3 కేసెస్ కూడా టెస్ట్ చేస్తారండి. అవి కూడా పాస్ అయితే దెన్ దే విల్ గివ్ ద సైన్ ఆఫ్ అంటే అంతా ఓకే, యూ కెన్ గో హెడ్ విత్ ద నెక్స్ట్ టెస్టింగ్ అని చెప్తారండి. ఎగ్జాక్ట్లీ రైట్. నౌ యూఐటీకి వెళ్ళిందండి. యూఐటీ కూడా ప్రమోట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిదండి? డెవలపర్ది. ఓకే, యూఐటీ అంటే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. ఇప్పుడు మనం మన ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు చెప్పాం కదండి, ఏం చెప్పాము? ఎగ్జాక్ట్లీ ఇక్కడ బిజినెస్ టీమ్ ఉంటుంది, ఇక్కడ బిజినెస్ టీమ్ ఉంటుంది, వీళ్ళు కదండి యూజర్స్ అని చెప్పాను కదా. ఈ బిజినెస్ టీమ్ కలిసి ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెస్టింగ్ చేస్తారండి, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. అంటే వీళ్ళు ఫంక్షనాలిటీ మొత్తం టెస్ట్ చేస్తారు. ఇది ప్రాపర్గా మనం అనుకున్న రిక్వెస్ట్ వెళ్తుంది, రెస్పాన్స్ వస్తుంది, స్ట్రక్చర్ కరెక్ట్గా ఉందా, అంత ప్రాపర్గా ఉందని మొత్తం చెక్ చేసుకుంటారండి. ఓకే, యూజర్స్ విల్ టెస్ట్ ఇట్. అంటే యూజర్స్ అంటే బిజినెస్ టీమ్ అండి మోస్ట్ ఆఫ్ ద టైం. వీళ్ళు కూడా అంతా గుడ్ బాగుందని చెప్తారండి. అప్పుడు వాళ్ళు సైన్ ఆఫ్ ఇస్తారు. సైన్ ఆఫ్ అంటే ఏం లేదండి, గుడ్ టు గో, మేము టెస్ట్ చేసాం అంతా బాగానే ఉంది అని చెప్తాం. ఎగ్జాక్ట్లీ రైట్. నెక్స్ట్ యూఏటీ నుంచి ప్రీ ప్రోడక్ట్ పంపిస్తామండి. ప్రీ ప్రోడక్ట్ అంటే ఇవన్నీ ఐడియల్గా ఇలా చేయాలండి ఒక అప్లికేషన్. ఓకే, ఐడియల్గా
ఈ ఎన్వైరన్మెంట్స్ అన్ని టెస్ట్ చేసుకోవాలండి. బట్ స్టిల్ రియల్ గా వాళ్ళకి అవసరం ఉంటే ఇలా ఎన్ని పెట్టుకుంటారు, లేకపోతే ఒక 3 పెట్టుకుని ఆ 3లోనే ఈ అన్ని ఫంక్షనాలిటీస్ చేసుకుంటారండి. ఓకేనా, ఇట్ డిపెండ్స్. బట్ ఐడియల్ గా ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉంది, అందుకని మనం అన్ని డిస్కస్ చేస్తున్నాం. రైట్, నెక్స్ట్ ప్రీ ప్రోడ్కి ఎవరు మూవ్ చేయాలండి? అగైన్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద డెవలపర్ టు మూవ్ ద అప్లికేషన్ ఫ్రమ్ యూఏటి టు ప్రీ ప్రోడ్. ఈ ప్రీ ప్రోడ్లో ఏం చేస్తారండి? పర్ఫార్మెన్స్ టెస్టింగ్. ఇది ఎవరు చేస్తారు? క్యూఏ టీంలోనే మెంబర్ ఉంటారు, వాళ్ళు చేస్తారంట. మేబీ దే విల్ యూజ్ జేమీటర్ లేకపోతే లోడ్ రన్ ఇట్లాంటి టూల్స్ ఉంటాయండి. ఆ టూల్స్ యూజ్ చేసుకుని దే విల్ ట్రై టు డూ ది పర్ఫార్మెన్స్ టెస్టింగ్. అంటే ఈ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటే ఏంటండి? ఇప్పుడు వరకు ఎలా టెస్ట్ చేశారు? మన ఏపీఐ ఉంది, ఒక రిక్వెస్ట్ పంపిస్తారు, ఆ రెస్పాన్స్ వస్తుందా లేదా ప్రాపర్గా చెక్ చేసుకుంటారు, ఓకే అండి. బట్ స్టిల్ రియల్ టైంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదండి, ఐసిఐసిఐ ఎగ్జాంపుల్. ఏం చెప్పాను? 10 lakh రిక్వెస్ట్ వస్తున్నాయి పర్ డే అనుకున్నాను అనుకోండి. అంటే ఆ పర్టికులర్ ఏపీఐకి అంత లోడ్ ఉంది అనుకోండి. ఆ 10 lakh కనీసం 10 lakh కాకపోయినా ఒక 1 lakh లేకపోతే 50,000 రిక్వెస్ట్ పర్ అవర్ ఎట్లా పంపించి, ఇప్పుడు 24 అవర్స్కి 10 lakhs అంటే 12 అవర్స్కి ఏంటండి 5 lakhs. ఈచ్ అవర్కి ఎంత అండి? ఆల్మోస్ట్ లైక్ 5,000 to 6,000, రైట్? అలాగా క్యాలిక్యులేట్ చేసి వాళ్ళు ఏం చేస్తారు, ఒక 1 అవర్కో 2 అవర్స్కో అన్ని రిక్వెస్ట్ వచ్చేటట్టుగా ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి దే విల్ ట్రై టు టెస్ట్ ద పర్ఫార్మెన్స్ అండి. ఈ పర్ఫార్మెన్స్ ఏం చేస్తారు, మనం అనుకున్న ఏపీఐ యొక్క రెస్పాన్స్ టైం అది కరెక్ట్గా రెస్పాండ్ అవుతుందా లేదా, లేకపోతే ఎక్కువ టైం పడుతుందా, ఎందుకు ఎక్కువ టైం పడుతుంది, ఇవన్నీ కూడా ఇక్కడ ఈ పర్ఫార్మెన్స్ టెస్టింగ్లో చూస్తారు. ఎంత మెమరీ అలొకేట్ చేయాలి ఈ ఏపీఐకి, ఓకే, ఎన్ని సర్వర్స్లో డిప్లాయ్ చేయాలి, ఇదంతా కూడా ప్రీ ప్రోడ్లో పర్ఫార్మెన్స్ టెస్టింగ్లో డిసైడ్ అవుతుందండి. అండ్ యూ విల్ బి సపోర్టింగ్ ది పర్సన్, టెస్టింగ్ పర్సన్, రైట్? ప్రీ ప్రోడ్లో ఓకే అయిపోయి వాళ్ళు సైన్ ఆఫ్ ఇస్తే మళ్ళీ దెన్ ఇట్ విల్ బి మూవింగ్ టు ప్రాడ్. ప్రాడ్ అంటే లైవ్. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ బ్యాంక్ యాప్ వాడుతున్నా, లేకపోతే ఫ్లిప్కార్ట్ యాప్ వాడుతున్నా, లేకపోతే అమెజాన్ యాప్ వాడుతున్నా, ఇవన్నీ లైవ్ అప్లికేషన్స్ అండి, ప్రొడక్షన్లో ఉన్నట్టు. ఎగ్జాక్ట్లీ, ఓకే, లైవ్ యాక్సెస్ అవైలబుల్ టు యాక్చువల్ యూజర్స్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది ఆల్రెడీ లైవ్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఈ ప్రీ ప్రాడ్ నుంచి ప్రాడ్కి డిప్లాయ్ చేసేటప్పుడు మేబీ యూ విల్ బీ ద పర్సన్ హూ విల్ బీ ప్రమోటింగ్ ద అప్లికేషన్, ఆర్ సపరేట్ టీమ్ ఉంటుందండి. ఆ టీం అన్న వాళ్ళకి మీరు అసిస్ట్ చేయాలి ప్రొడక్షన్కి డిప్లాయ్ చేసేటప్పుడు. మ్యాక్సిమం చాలా కంపెనీస్లో ఏంటంటే ప్రొడక్షన్కి డిప్లాయ్మెంట్కి సపరేట్ టీం ఉంటుంది, సపోర్ట్ టీము. ఆ టీం వాళ్ళు మీరు చెప్పినట్టు మొత్తం యాక్సెస్ అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది, మీరు ఆ కాల్లో ఉండి వాళ్ళకి గైడ్ చేయాలండి. ఎగ్జాక్ట్లీ ఈ అప్లికేషన్ ఇంత మెమరీ ఇవ్వాలి, ఇంత సిపియూ ఇవ్వాలి, ఇవన్నీ చెప్తే దెన్ దే విల్ ట్రై టు డిప్లాయ్ ద అప్లికేషన్. లేదు మీకే యాక్సెస్ ఉంటే మీరైనా డిప్లాయ్ చేస్తారు. అంటే అది ఒక డేట్ ఫిక్స్ చేస్తారు, ఆ డేట్ ప్రకారంగా అంటే ర్యాండమ్గా ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి చేసేదానికి ఉండదండి. దెర్ విల్ బి సిస్టమాటిక్ ప్రొసీజర్, ఆ ప్రొసీజర్ ప్రకారం వెళ్తాం అనమాట. ఎగ్జాక్ట్లీ, రైట్. ఈ ప్రోడక్ట్ చేసేటప్పుడే డిఆర్ అని ఇంకొక అప్లికేషన్ ఉంటుందండి. ఎగ్జాక్ట్లీ, డిఆర్ అని ఇంకొక ఎన్వైరన్మెంట్ ఉంది. అదేంటిది? డిజాస్టర్ రికవరీ. ఏం చెప్పానండి? వెన్ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ హ్యాపెన్ అవైలబుల్ టు యాక్చువల్ యూజర్స్. ఇది 2 సింక్లో ఉంటాయండి ఎప్పుడు. డిజాస్టర్ రికవరీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్. రీసెంట్గా మీకు గుర్తుంటే వైజాగ్లో పెద్ద తుఫాన్ వచ్చింది కదండి, హుద్హుద్ ఏదో వచ్చింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ బ్యాంక్ డేటా సెంటర్ ఎగ్జాంపుల్ తీసుకుందామండి. డేటా సెంటర్ అంటే వాళ్ళ సర్వర్స్ అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? వైజాగ్లో ఉన్నాయి అనుకుందాం. ఇది డేటా సెంటర్, దాంట్లో సర్వర్స్, చాలా సర్వర్స్ ఉంటాయి కదా, హండ్రెడ్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయండి. ఓకే, అక్కడ ఈ వైజాగ్లో హ్యూజ్ సైక్లోన్ రాగానే ఏమైపోయిందండి? నెట్వర్క్ డౌన్, నో ఎలక్ట్రిసిటీ. ఓకే, ఇంకా మొత్తం సర్వీసెస్ అన్ని డౌన్ అయిపోయినాయండి. ఈ సర్వర్స్ని యాక్సెస్ చేసుకొని వరల్డ్ వైడ్, ఇది ఇండియా, ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏ, సింగపూర్, ఈ కంట్రీస్ అన్నిటి నుంచి కూడా బిజినెస్ అంతా ఇక్కడికే జరుగుతుంది అనుకోండి. ఎన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ బిజినెస్ లాస్ అయిపోద్దండి. ఇది మళ్ళీ తీసుకొచ్చేదానికి ఒక 3 days పట్టింది అనుకోండి. మళ్ళీ ప్రాపర్గా అన్ని కాన్ఫిగర్ చేసుకొని అన్ని అప్ చేసుకునేదానికి ఒక 3 days పట్టింది అనుకోండి. ఈ 3 daysలో బిజినెస్ ఎంత లాస్ ఉంటుందండి? ఇది ప్రొడక్షన్ డేటా సెంటర్. యాక్చువల్గా ప్రొడక్షన్ డేటా సెంటర్ ఎప్పుడు లైవ్లో ఇది ఉంటుందండి. ఎగ్జాక్ట్లీ, అందుకని ఏం చేస్తారంటే ఇట్లా డేటా లాసెస్ ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ జరిగినప్పుడు, అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్,
ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాటజికల్ గా ఏం చేస్తారంటే బాంబేలో ఇంకొక డేటా సెంటర్ కూడా మెయింటైన్ చేస్తారు. బాంబే కానీ ఢిల్లీ కానీ అది వాళ్ళ కంపెనీ నామ్స్ ప్రకారం వాళ్ళు డిస్కస్ చేసుకుని దే విల్ ట్రై. ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ బ్యాంక్ కి దే మెయింటైన్ ఇట్ ఇన్ బాంబే అనుకుంది. ఇప్పుడు వైజాగ్ లో తుఫాన్ వచ్చినప్పుడు బాంబేలో ఏమీ ఎఫెక్ట్ అవ్వలేదు కదా బేసికల్ కూడా, అక్కడ ఎఫెక్ట్ అయినప్పుడు ఇక్కడ ఎట్లాగా అవ్వదు కదండి, లెస్ పాసిబిలిటీ కదా. ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఇవన్నీ కూడా సింక్ లో ఉంటాయండి మొత్తం. ఎవ్రీడే అంతా ప్రాపర్ గా సింక్ లో చేసి పెట్టుంటారు. ఇమీడియట్ గా ఇక్కడ ఇది ఎఫెక్ట్ అవ్వగానే ఈ మొత్తం ఆపరేషన్స్ ఇక్కడికి షిఫ్ట్ చేస్తారండి. ఎందుకని సింక్ లో ఉంది కదా డేటా. సింక్ లో అంటే ఆల్రెడీ సేమ్ డేటా ఉంది ఇక్కడ అంతా కూడా. ఇక్కడికి షిఫ్ట్ చేయగానే ఆపరేషన్స్ అన్ని విత్ ఇన్ ఒక 1-2 అవర్స్ లోనే 1-2 అవర్స్ లోనే ఆపరేషన్స్ రన్ అయిపోతాయండి. ఓకే, ఈ 3 days ఇక్కడ నుంచి రన్ చేసి ఇది మళ్ళీ ఓకే అవ్వగానే, ఓకే, ఆఫ్టర్ 3 days 4th డేలో ఇది కరెక్ట్ చేశారు అనుకోండి, అప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేస్తారు. ఇది ఈ ఎన్వైరన్మెంట్ నే డిజాస్టర్ రికవరీ అంటారు. అంటే ఏదైనా డిజాస్టర్స్ రోజు వచ్చినప్పుడు ఫాస్ట్ గా బిజినెస్ పోకుండా మనం ఈ ఎన్వైరన్మెంట్ కి స్విచ్ అవ్వచ్చు అనమాట. ఇవి అన్ని ప్రాజెక్ట్స్ లో ఉండదండి. కొంచెం ఫైనాన్షియల్ అంటే బ్యాంకింగ్ రిలేటెడ్ లేకపోతే ఫైనాన్షియల్ వెరీ క్రిటికల్ అప్లికేషన్ సంబంధించిన ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, అలాంటి ప్రాజెక్ట్స్ లో ఈ ఎన్వైరన్మెంట్స్ ఉంటాయి. డిజాస్టర్ రికవరీ అందుకనే వెన్ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ హ్యాపెన్ అవైలబుల్ టు యాక్చువల్ యూజర్స్. అయితే రియల్ టైంలో ఈ ఎన్ని ఎన్వైరన్మెంట్స్ ఉంటాయా? ఉండకపోవచ్చు అండి. ఎట్లా ఉండొచ్చు అండి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్లో డెవ్, ఎస్ఐటి, యుఐటి, ప్రాడ్ ఉంది. డెవ్లో డెవ్ చేసుకుంటాడు, ఎస్ఐటిలో ఎస్ఐటి చేస్తాడు, యుఐటిలో ప్రీ ప్రాడ్ అంటే పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అదంతా కూడా యుఐటిలోనే చేసుకుంటాడు, ప్రాడ్కి డైరెక్ట్గా తీసుకెళ్తాడు. డిఆర్ఎల్ లేదంటే అసలు డిఆర్ఎల్ లేదు అంటే వాడికి అంత క్రిటికల్ లేదు, అందుకని దే డోంట్ వాంట్ టు మెయింటైన్. ఎందుకనండి ఇన్ని మెయింటైన్ చేయాలంటే ఆబ్వియస్లీ ఏమవుతుందండి, ఇట్ ఈస్ వెరీ కాస్ట్ ఇంటెన్సివ్ కదా. అందుకని దే మెయింటైన్ లెస్ నెంబర్ ఆఫ్ ఎన్వైరన్మెంట్స్. బట్ నేను ఐడియల్ గా ఒక రోల్ మోడల్ ఎన్వైరన్మెంట్స్ ఉంటే ఎలా ఉంటుందంటే, అందుకని ఎవ్రీ ఎన్వైరన్మెంట్ మనకు ఐడియా ఉంటే ఇట్ ఈస్ వెరీ ఈజియర్ టు అండర్స్టాండ్. కొన్నిట్లో ఫర్ ఎగ్జాంపుల్ డెవ్, ఎస్ఐటి, ప్రాడ్, దీంట్లోనే ఎస్ఐటి, యుఐటి, ప్రీ ప్రాడ్ అన్ని చేసుకుంటాడండి. డెవ్లో డెవలప్మెంట్ చేసుకుంటాడు, ప్రాడ్లోకి వెళ్ళిపోతాడు. ఇలా కూడా ఉండొచ్చు. ఎగ్జాక్ట్. ఓకే, యా, ఎనీ క్వశ్చన్స్ అండి? ఓకే, సరే అండి. క్వశ్చన్స్ లేకపోతే దెన్ విల్ ట్రై టు వైండ్ అప్. ఎగ్జాక్ట్లీ. విల్ మీట్ టుమారో. హాయ్ మహేష్. ఎస్ ఎస్ ప్లీజ్. నేను యాక్చువల్లీ వర్కింగ్ అంత 5 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే.